शिवाय गुरवे नमः। 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 ఏ సందర్భంలో కూడా సాధకుడు అభిలాషను పొందరాదు. అంటే ఒక కోరిక గాని, ఇష్టం గాని, అయిష్టం గాని, ఎటువంటి భావన, అభిలాష అంటే కేవలం ఇష్టమనే కాదు, కోరికనే కాదు, ఎలాంటి భావన అతనిలో ఉండరాదు. ఇలా అలా అని కాదు, ఏది కూడా ఉండరాదు సాధకుడికి. దేని యందును కోరిక లేని వాడే సాధకుడు తన స్వరూపం నందే ఆనందించుచు నిర్భయుడై ఉండాలి. అంటే భయం అనేది లేసమాత్రంగా కూడా ఉండరాదు. దేనికి భయం అంటే తెలీదు. చూసారా, తెలియనప్పుడు భయపడటం ఎందుకు? సింపుల్. ఎందుకు భయం అంటే తెలియదు కానీ భయం. తెలియనప్పుడు అసలు భయపడటం ఎందుకు అసలు? ఏదైనా ఉందంటే, ఏదో పిల్లి వచ్చింది, కాక్రోచ్ వచ్చిందంటే భయపడొచ్చు. అసలు మీ అరుపుకి అది హార్ట్ అటాక్ వచ్చి పోతుంది. ఎంత బాగుంటాయి ఆ జోకులు. నేను అది కాక్రోచ్ చూస్తే నాకు ఆ జోక్ గుర్తు. 2 కాక్రోచ్లు హాస్పిటల్లో జాయిన్ అయ్యాయి. ఒక కాక్రోచ్ అందుట, ఎందుకు నువ్వెందుకు జాయిన్ అయ్యావని అంటే అది అందుట, ఒక పిల్ల నన్ను చూసి అరిచిన అరుపుకి నాకు హార్ట్ అటాక్ వచ్చింది, అందుకే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. మీ అరుపులకి వాటికే హార్ట్ అటాక్. అరవకుండా ఉంటే వెళ్ళిపోతుంది, మీరు అరిచేసరికి భయపడి మీ మీద కురుకుతుంది. బల్లైనా అంతే. కాబట్టి అనవసరంగా ఎందుకండి పరప్రాణిని హింసించకూడదని నిన్నైనా చదివారు. అరవకండి. అంటే ఏదో అట్లా బల్లో పిల్లో ఏదో భయపడ్డారంటే అర్థం ఉంది. ఏమీ లేకుండా భయపడితే అర్థం ఏంటి అసలు? కదా, భయపడకూడదు, నిర్భయంగా ఉండాలి. ఆత్మజ్ఞానం అంటేనే అభయం. అనగా వేని వలన ఎన్నడూను భయము పొందకుండా ఉండటం. కాబట్టి వేరుగా ఇంకొక వస్తువు ఉన్నప్పుడు భయం. కాబట్టి అంతా తనే అయినప్పుడు ఆ నిరంతర భావన ఉండటం వలన దేనికి భయం వస్తుంది? నిజంగా కాకరోచ్ ఏం చేస్తుందండి? ఏది ఏం చేయలేదు పాపం. దోమ అయినా ఎంత రక్తం తీసుకుంటుంది? కిలోలు కిలోలు తీసుకుంటుంది ఏమన్నా? కదా, దాని అది ఎంత ఉందని పాపం ఇవ్వచ్చుగా, కాస్త రక్తదానం చేసిన పుణ్యం వల్ల ఉంటుంది. ఒట్టికి ఇలా అనండి సరిపోతుంది, కుట్టించుకోకర్లా కదా. మీరు అనే లోపల అది కుట్టే కుడుతుంది. ఒక్కోసారి మనకు అసలు అది పాపం రక్తం తాగినట్టు తెలియదు కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, అది దానమా ఇంకోటి దేవుడు వేసుకుంటాడు లెక్కలు. మరి ఏ జన్మలో మీరు రక్తంతో వాళ్ళని పీల్చారు మనకే తెలుసు కదా. మీకు తెలుసా దోమ రక్తం ఎప్పుడో తెలీదు తాగుతారు? గురుగారు. తెలీదు అంటే ఈ గురుగారు. జన్మలో మీ రక్తం అది తాగుతుంది. అంటే దోమ కనపడింది అనుకోండి, తోసేయండి అంతే తప్ప పాపం పటాలమని కొడితే అది మీకే దెబ్బ తగులుతుంది. చూడండి, దోమ మళ్ళీ భలే ఎగిరిపోతుంది, దెబ్బ మీకే తగులుతుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది. దోమ దొరకదు, ఈగ దొరకదు. పెద్ద పెద్ద ఈగలు కొంచెం దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు. చిన్న ఈగలు దొరకట్లే కదా. కానీ జాగ్రత్త, ఈగ సినిమాలో పగలు అలా, అందుకని ఈగ మరి ఏ ఈగ మీకు ఎందుకు వచ్చిందో బాగా గుర్తుపెట్టుకోండి. వాడంటే హీరోగా ఏదో విలనో, వాడికి అన్ని ఉన్నాయి. అనవసరంగా లేనిపోని ఈగలతో పెట్టుకోకండి.
జాగ్రత్తగా ఉండండి. దేంతో ఆయన ఎందుకండి? దోమ పగ, ఈగ పగ, కుక్క పగ ఎందుకు మనకి? ఆనందంగా ఉండమన్నారు కానీ లేనిపోయింది. మళ్ళీ జన్మ వస్తుంది కదా పగ తీర్చుకోవాలంటే వాళ్ళకి. అమ్మా కాబట్టి లోకులు నిందించినను ప్రేమ మటుకు చాలా సిన్సియర్గా సరే. కాబట్టి ఏదైనా సరే మానవమానములందు సమానంగా ఉండాలని తెలుసు కదా. కాబట్టి ఒకళ్ళు అవమానించారనో ఒకళ్ళు పొగిడారనో మనకి ఎందుకండి? అది వాళ్ళ సంస్కారం. ఇంకొకటి లేదా నేను అద్వైతంలో ఉన్న వాళ్ళ గురించి కదా, మామూలుగా కూడా బాహ్యంలో ఎలా ఉంటుంది? వాడికి అవసరమైతే ఒకలాగా ఉంటాడు, అవసరం లేకపోతే ఇంకోలాగా ఉంటాడు. ఎవరైనా అంతే. అది తెలియని అజ్ఞానులైతే కాదు కదా. ఎందుకంటే మీరు కూడా అలాంటి పనులు చేసే ఉంటారు కదా. చేసే ఉంటారు కదా అలాంటి పనులు. ఏం చేస్తారులే, పొగడకపోతే ఇప్పుడు బాగుంటుందా పొగుడుదానిలే అనుకుంటారు. అలా ఎన్ని చేస్తుంటారు? పనమ్మాయిని పొగడపోతే అది పని చేస్తుందా? కాబట్టి పనమ్మాయిని పొగుడుతారు కదా. అట్లా రకరకాలుగా మనుషులు ఏదో పొగుడుతూ ఉంటారు. పక్కింటి ఆవిడ పొగడకపోతే మామిడికాయ ఇస్తుంది అవనికి. పోనీ కదా అని పొగిడితే ఒక మామిడికాయ ఇస్తుంది. అప్పుడు అనుకుంటే అనవసరంగా పొగిడాను, మరి ఒకటే ఇచ్చింది ఈవిడ, అంత చెట్టు ఉంది ఒకటే ఇచ్చిందంట. అనుకోలేదు. ఒకళ్ళు ఏమన్నారంటే మీకు ఇస్తామంటే మీరు బోల్డు కాయలు వచ్చే పెట్టుకోండి. ఆహా అంటే ఒక కాయ ఇచ్చింది. ఒక కాయతో ఎంత పచ్చడి పెడతాను? చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే అంత కాయ పెట్టాలంటే ఎంత కష్టం అండి. ఒక్క కాయ పెట్టడం అంటే 100 కాయలు తేలిగ్గా పెట్టచ్చు, ఒక్క కాయ పెట్టడం కష్టం. అవునా కాదు? అవునమ్మా ఏం చేస్తారు? పచ్చడి చేస్తారా, పప్పు చేస్తారా, చారు చేసుకుంటారు, ఏం చేసుకుంటారు ఒక కాయతో పాపం కదా. ఇంత పప్పు, ఇంత చారు, ఇంత పచ్చడి, చూసారా ఎన్ని చేసుకోవచ్చు ఒక కాయతో. అదే 100 కాయలతో అయితే ఆవకాయే పెట్టాలి, ఇంకా ఆప్షన్ లేదు. అర్థమైంది ఇప్పుడు కష్టం ఏంటో? మీకు తెలియటం లేదు నేను చెప్పింది ఏంటో అనుకుంటున్నారు. చూసారు ఏది ముక్కలు కొట్టేస్తే టప్పున ఉప్పు కారం కలిపితే ఆవకాయ అయిపోయింది. అదే పప్పు చేయాలంటే, పచ్చడి చేయాలి, చారు చేయాలి, ఎన్ని కష్టాలు. అర్థం కాలేదు. నేనంటే ఒక కాయతో కష్టమే ఉందని నువ్వు అనుకుంటున్నారు. ఎన్ని కష్టాలు ఉన్నాయి చూసారా. మరి తెలియదు మీకు. కష్టపడ్డ వాడికి తెలుస్తుంది కానీ కష్టపడదు మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది. తేల్చుకునేసరికి మామిడికాయ పండిపోతుంది. చూసారా, వివాదము, లోకావార్త ప్రసంగము, కలహాలు, శాస్త్రములకు సంబంధించిన గోష్ఠి, చెడ్డ మాటలే కాదు మంచి మాటలు కూడా మానాలి. కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా, అందుకే డివైడ్. కాబట్టి డివైడ్ చేసినా మాట్లాడుకుంటే ఎలాగా? ఎందుకంటే ఒక సాధకుడు లక్ష్యం ఎప్పుడు అదే ఉండాలి తప్ప అనవసరంగా కాలక్షేపం కబుర్లలోకి వెళ్ళకూడదు. దానివల్ల సమయం వృధా అవుతుంది. దాని ఒక మాటకి ఇంకో మాట, ఇంకో మాట, మళ్ళీ దాని కంటిన్యూషన్ కూడా ఉంటుంది కదా. నిన్న మీరు అనుకున్నాం కదండి, మనం అనుకుంటే మళ్ళీ మొదలెట్టుకోరు ఇవాళ. పొట్టలో ఉంది కదా ఆ మాట. అందుకని కొన్నాళ్ళు అందుకే మౌనమే శ్రేయస్కరం అని చెప్తాను. సాధకుడు తన యొక్క ఆ స్థితి పొందే వరకు మాక్సిమం మౌనంగా ఉండటం అనేది అత్యుత్తమం. ఎందుకు? దాని వలన తొందరగా సిద్ధి పొందుతారు. మనసు తొందరగా నామం ఎందనండి బ్రహ్మం ఎందు లీనమవుతుంది. మనసులో ఉంటే చెత్త ఉంటేనే కదా ఇప్పుడు అనుకున్నది అది. మనసులో చెత్త లేస మాత్రంగా ఉన్నా కూడా మీరు పొందలేరని చెప్పినప్పుడు ఈ కబుర్లు చెప్పారనుకోండి, ఏదో కబుర్లు వింటాన్ని ఆసక్తి చూపించిన గురువు గారి కంటే ఏం లేదు కాబట్టి శుభ్రం కబుర్లు చెప్తారు. ఏదో కొంచెం రిలాక్స్ అవుతారు పిల్లలని. గురువుగారు కూడా మాట్లాడుకుంటూ ఉండగలుగుతారు. గురువుగారు మాట్లాడకపోతే మీరు ఫీల్ అవుతారని చెప్పి గురువుగారు మాట్లాడతారు కదా. మౌనంగా ఉంటే మళ్ళీ భయం కదా మీకు, ఏమైపోయిందో తప్పేం చేశాను అని మళ్ళీ అదోటి. చూడండి ఎంత సమయం. గురువుగారు మాట్లాడలేదు అనుకోండి, ఏమన్నా తప్పు చేశామా అని మళ్ళీ డిస్కషన్లు పెట్టుకుంటారు. ఏమీ చేయలేదే మనము, మరి ఎందుకున్నారంటావు? వామ్మో నాకు భయం, నేను అడగను. దొంగ భయాలు పెట్టుకుంటారు. అవునమ్మా నాకు తెలిసి ఇవన్నీ అందుకనే మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తారు మరి పాపం పిల్లల్ని మరి ఇది చేయాలి కదా. వాళ్ళకి ఎందుకు లేనిపోని ఆలోచన, మళ్ళీ బోర్డు సమయం. పొద్దున్న నుంచి చిట్టా తీస్తారు, నేను ఇలా చేశాను, నువ్వు అలా చేశావు. ఏం చేసావు నువ్వు? అప్పుడులాగా చేసావా? కాదు కదా.
అమ్మయ్య అయితే ఏమైంది? అందుకనే మరి ఆ సమయం అంతా వృధా అయిందా, బుర్ర పాడైందా? మళ్ళీ గురువు గారు నవ్వే వరకు అందరు కూడా సీరియస్, టెన్షన్ వస్తుంది. అమ్మయ్య నవ్వారు గురుగారు, పొద్దున్న నుంచి అండి అన్నం కూడా సరిగ్గా తినలేకపోయాను నేనంటే దొంగ మాటలు శుభ్రంగా తినేసి. అంటే పిల్లల్ని అలా భయపెట్టడం ఊరికే గురువులకి ఇష్టం ఉండదు అలా. అందుకని ఏదో సరదాగా కాలక్షేపం కబుర్లు ఏవో చెప్తుంటారు, ఏది గుర్తొస్తే చెప్తుంటారు. గురువు గారే మాట్లాడగలిగింది మనం మాట్లాడుకుంటే తప్పేంటని మీరు అనుకోకూడదు, అది చెప్పేది. అందుకని ఈ మాట కూడా తేవాల్సి వచ్చింది. ఆ గురువు గారే బోల్డ్ కబుర్లు చెబుతారండి మాతోటి, కాబట్టి మేము చెప్పుకుంటే అంటే మీరు చెప్పుకునే విని గురువు గారితో మాట్లాడే వేరుగా లేవు. ఉంటాయమ్మా. ఉంటాయి కాదు, ఉన్నాయి. అందుకని మిమ్మల్ని మాట్లాడుకోవద్దు అన్నారు. వడ్డం చేసినప్పుడైనా వంట చేస్తున్నప్పుడైనా నామం చెప్పుకోండి, ఓ పాట పాడుకోండి, లేకపోతే మీ అద్వైత స్తోత్రాలు బోల్డ్ ఉన్నాయి. ఏముంది, అందరు తల ఒక పదం పాడుకున్నా ఎంత ఆనందంగా ఉంటుంది. కానీ ఏ మాటలు కూడా వినకూడదు. ఏ విధముగానైనను లోకులతో సంబంధం పెట్టుకున్నచో అది స్నేహమునకో శత్రుత్వమునకో ఏదో ఒకటి అవుతుంది కదా. సమర్థిస్తే అబ్బా ఎంత మంచివాడు, అదే సమర్థించకుండా ఏమన్నంటే నీతో చెప్పడం అంత బుద్ధి కోపం రాదు, చాలా కోపం వచ్చింది అనలేదు సమర్థించకపోతే. చూసారా, అదే సమర్థించుంటే ఐ లవ్ యూ అనేవాడు. సమర్థించకపోబట్టి కదండి, ఎవరైనా అంతే కదా, అందరూ అంతే. మానవ సహజ లక్షణం ఏంటి, ఎవరు సమర్థిస్తారో వాళ్ళ వైపుకి వెళ్ళిపోతారు. సమర్థించకపోతే వాళ్ళు అంత చెడ్డ వాళ్ళండి, నా కష్టం చెప్పానా, పోనీ ఏదో ఒకటి చెప్పాను అనుకోండి, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా నన్ను అంటారు. మరి సాధకులు మీరు మీరు ధర్మం వైపే ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అక్కలైనా చెల్లెళ్ళైనా సత్సంగ సభ్యులైనా ఎవరితోనైనా మీరు ధర్మంగా ఉన్నప్పుడే మీ సాధన ముందుకు వెళుతుంది. అంతేగాని వాళ్ళ తప్పుని మీరు గనక ఇది చేస్తే మీరు అధర్మ పరులే. అధర్మం ఎప్పుడు కూడా వేస్ట్. కాబట్టి ఏ విధముగానైనాను లోకులతో సంబంధం పెట్టుకున్నచో అది స్నేహానికో శత్రుత్వానికో దారి తీస్తుంది. కాబట్టి సాధకుడు లోక వ్యవహారమును దేనిని పట్టించుకొనరాదు, యథాప్రాప్తములుగా వెళ్ళిపోతూనే ఉండాలి. అంతే తప్ప ఆగి కబుర్లు చెప్పడం, ఆగి రోడ్లో ఇదేంటిది పువ్వు చాలా బాగున్నట్టుందే ఆగి ఆగకూడదు రోడ్డు మీద. ఏది చెయ్యరాదు. అంటే ఆ స్థితి పొందేవారు, స్థితి పొందాక రోడ్డు మీద ఆగచ్చు, కావాలంటే కూర్చోవచ్చు, ఏమన్నా చేయొచ్చు కదా. కాబట్టి స్థితి పొందే వరకు లక్ష్యం వైపే దృష్టి ఉండాలి. పడుకున్నా కూర్చున్నా అంటే ఏది చేస్తున్నా సరే సర్వకాల సర్వ అవస్థలేంది లక్ష్యమే ఉండాలి తప్ప అన్యం ఉండరాదు. ఇతరులకు మేలు కలిగింది నాకు కలగలేదే అని బాధపడటం ఈర్ష్య. పరులకు కొండములు చెప్పుట పైశూన్యము. పైశాచికం అంటలేదు, పైశూన్యం అంటే అదే. సంపద విద్య ఆచారము మొదలగు లేనివాడు అవి ఉన్నట్లు నటించటం డంబము. ఎందుకండి, ఎవరి కోసం? మన ఇదిగా కంటే ఓ నేను బ్రహ్మాండంగా ఉన్నానండి, అసలు 4 ఇళ్ళు ఉండేవి అమ్మేసాం మేము, అసలు అమ్మేస్తే డబ్బు ఉండాలిగా. డంబములు ప్రగల్భాలు దేనికి చెప్పండి, అసలు అవసరమా మనకి ప్రగల్భాలు? ఇప్పుడు నీకు ఉన్నదంటే ఏం చేస్తారు, లేదు అంటే ఏం చేస్తారు? ఏది చేయరు కదా. లేదు అన్నంత మాత్రం డబ్బులు ఏమైనా ఇస్తారా? అసలు అయిపోయింది కదా. అయిపోయిన జీవితం గురించి గొప్పలు ఎందుకు చెప్పుకోవటం? జరగని గొప్పలు చెప్పుకోవచ్చా? ఏది చెప్పకూడదు అసలు. ఇతరుల ఆధిక్యాన్ని సహింపక వారిని భంగపరచవలనను భావ మత్సరము. అంటే మాత్సర్యం అంటాం కదా, అంటే ఏదో ఒక రకంగా వాళ్ళని అవమానించాలి అని అనుకోవటం. ధనము మొదలగు వాణి యందు ఆసక్తి రాగము. ధనాన్ని సంపాదించవలన సంకల్పము కామము. ఆ ప్రయత్నం భంగపడినప్పుడు భంగపరిచిన వారి విషయమున కలుగు మనస్సు యొక్క ప్రజ్వలనము క్రోధము. ఏ కారణము చేతనైనను
తన సుఖస్థితికి భంగం కలుగునేమో అని తలంపు భయం. అది భయంతో ఇంకోటి ఏవో చేస్తారు. భయంతో ఏమొస్తాయండి? ఓవర్ యాక్షన్లు వస్తాయి. రాలేదు ఓవర్ యాక్షన్ నీకు? కోపడితే పోయింది ఇప్పుడు ఓవర్ యాక్షన్. లేదా 10 రోజులకి ఒకసారి ఫోన్ చేసి, అమ్మ నాకు ఎందుకో భయంగా ఉందమ్మా, చేస్తున్నానమ్మా ముందరే. చేస్తే భయం ఎందుకు వస్తుంది కదా? చేయకుండా భయాన్ని పట్టుకున్నారు కాబట్టి మీకు భయం అనిపించింది. చేస్తే ఇప్పుడు పోలేదా అమ్మాయ? కాబట్టి సుఖము భంగపడినప్పుడు మనసు కృంగిపోక శోకం. ఇవన్నిటినీ సాధకుడు త్యజించాలి. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని ఉన్నాయా? మీరు ఒకటే భావంతో ఉన్నారనుకోండి, సామరస్య భావంతో, ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని లక్షణాలు వచ్చాయా? అసలు గతం కదా అంటే మళ్ళీ పాత జీవితం గురించి గొప్పలు ఎందుకండి మనకి? కిరీటం పెడతారేంటి? ఏమండి నాకు 1 కిలో బంగారం ఉందంటే ఎవరన్నా పెడతారా? లేదు. అసలు బంగారమే లేదంటే ఏమన్నా కిరీటం పుచ్చేసుకుంటారు, లేదా వాళ్ళ దగ్గర నవ్వు లాక్కుంటారు. ఏం చేస్తారు? చూపు చూస్తారా? అసలు ఏ భావం ఉండకూడదు అంటుంటే అసలు మనం ఎందుకు ఏదో చెప్పుకోవటం ఎందుకు, వినటం ఎందుకు, మళ్ళీ దానికి అదే చెప్పింది. అందుకని మంచి మాటలు కూడా వినకూడదు, ఏ మాటలు వినకూడదు. అందులో మంచే ఉందా, చెడే ఉందా, డంబమే ఉందో మీకేం తెలుసు? తెలిసిన వాళ్ళు ఏమంటారు? ఆహా అన్ని గొప్పలు చెప్పుకున్నారా, అక్కడ అంత లేదు సీన్ అంటారు. అంత లేదండి అంటారు కదా. నాకు తెలీదా వాళ్ళ గురించి అని. అంటే ఇవన్నీ ఏమీ లేవు. మీరు గనక సాధకులైతే నిజమైన సాధకుడి యొక్క లక్ష్యము అంటే వాడు తినటము, తాగటము, పడుకోవటం, సర్వ కాలాల్లో సర్వ కార్యములందు కూడా వాడి మనస్సు ఆ మోక్షం అందే అంటే తన యొక్క సాధన ఎందే లగ్నమై ఉంటుంది. అంటే ఆ నామస్మరణ ఎందే లగ్నమై ఉంటుంది తప్ప అన్యమందు మనసు లగ్నము కాదు. చెప్పాను కదా, అనవసరమైన కరుణ అది కూడా చెప్పాను. వాటి ఎందు లగ్నం కాదు. అది ఆలోచించి దాని గురించిన మనసులో డిస్కషన్ పక్క వాళ్ళతో చేసుకుంటే కదా మళ్ళీ కార్యం జరిగింది. అనవసరమైనదని తేలింది కదా. నిజం తెలిసాక అయ్యో అనవసరంగా జాలి పడ్డానే అని ఎవరు పడమన్నారు? అనిపిస్తుందా అనిపించదా? అయ్యో అని. ఆ బుడబొక్కల వాళ్ళు వస్తారు కదా సంక్రాంతి ముందర, అది తీసుకుని వచ్చి అలా చేస్తే మనం ఏమనుకుంటే ఆహా మనకి వచ్చాడు కదా అని వాళ్ళకి డబ్బులు ఏదో చేస్తాం. చెప్పాను కదా మీకు, ఇది కూడా నేను చెప్పినట్టు. అయితే ఒకసారి ఆ పాలబ్బాయి వచ్చినప్పుడే వాళ్ళకి బియ్యము డబ్బులు ఏదో ఒక దాని మీద ఒక చీర కప్పడానికి ఏదో అడుగుతూ ఉంటారు వాళ్ళు. సో మనం అలా ఏదో ఇస్తుంటే పాలవాడు చెప్పాడు, అమ్మ ఇతనికి మా ఊర్లో ఇంత పొలం ఉంది, కొన్ని కోట్లు ఉన్నాయమ్మా వాళ్ళకి, ఇది వాళ్ళ ప్యాషన్ అన్నాడు. అడుక్కోవటం వాడు అంటే వాడు ఇక కష్టపడ్డాడు, వాడు అలా అనుకుంటాట. ఎంత ఉన్నదమ్మా వాడికి అని. సరే మనకు తెలియకుండా భగవంతుడు అర్పణం అని చేసుకున్నా అది వేరే విషయం. ఇక తర్వాత తెలిసాక దానం చేస్తామా? చెయ్యం కదా. అపాత్ర ధర్మం అవుతుంది. తెలియనప్పుడు చేసాక అది వేరే విషయం, కానీ తెలిసాక మళ్ళీ చేయకూడదుగా. అంటే మనకి తెలీదు అవతల వాళ్ళు ఏమిటి అనేది మనకి తెలీదు. వాడు నిజంగా లేక అడుక్కుంటున్నాడా, లేకపోతే అది తరాలుగా వాళ్ళకి అడుక్కోవటం ఒక వృత్తి వాడిది. మరి అంత డబ్బులు పెట్టుకుని ఎందుకంటే అడుక్కోవటం, హాయిగా ఏదో చేసుకోవచ్చు కదా. అలా ఉంటాయి. అంటే ఇంకోటి ఇది మంచా చెడా మనకి ఎందుకండి, తెలిసింది వేయటం మానేసేయండి, అయిపోయింది. దాని గురించి అంటే డిస్కషన్ లేకపోతే ఇంకోటి అవసరమా మనకి? అవసరమే లేదు. కాబట్టి మన గుణాల గురించి ఆలోచించకుండా సద్భావనలు పెంపొందించుకున్నటే కర్తవ్యము. సద్భావన అంటే లక్ష్యం అందే మనస్సు నిలుపుకోవటమే సద్భావన. అంతేగాని సద్భావన అంటే అందరినీ ప్రేమించటం, అందరితో అలా ఉండటం ఇలా ఉండటం కాదు. మీరు లక్ష్యము అంటే సాధన ఎప్పుడైతే దృఢంగా మీరు చేస్తారో, మీ లక్ష్యము అంటే మీ యొక్క మనసు ఎప్పుడు సాధన ఎందే ఉంటుందో అప్పుడు మీకు తెలియకుండానే ఈ సహజ లక్షణాలు అన్నీ వస్తాయి, మంచి గుణాలు అన్నీ వస్తాయి మీ దగ్గర. మీరేం ప్రయత్నం చేయక్కర్లే. అవి పెంపొందించుకోవాలని బలవంతంగా కోపాన్ని ఆపుకొని నేను ఆపుకుంటున్నాను అని అనక్కర్లేదు. అలా అంటే ఆపుకుంటారా? ఇవాళ కాదు రేపు బయటకు వస్తుంది. అందువల్ల అర్థమైంది కదా, సాధన ఏందే లక్ష్యం కలిగి ఉండాలి, సాధనే పరమధ్యేయంగా ఉండాలి. నిద్ర లేపినా నామస్మరణే రావాలి తప్ప వేరేది రాకూడదు. ఎవడరా నన్ను లేపింది అనకూడదు. లేపినప్పుడు నామం వస్తేనే అసలైన సాధకులు.
రాగద్వేషములు మొదలగు ద్వంద్వముల వలన కలుగు సుఖదుఖముల చేత కలత పొందని వాడు, జనుల యొక్క వ్యవహారమునకు ఎప్పుడునూ దూరంగా ఉండువాడు, శరీరముతోనే సర్వజ్ఞుడై జీవన్ముక్తుడై ప్రకాశిస్తాడు. చూసారా ఎంత చక్క చిన్న మాటల్లో చెప్పేశారు. దేహం ఉన్నప్పుడు ఆనందం పొందాలి, కానీ దేహం పోయాక ఎందుకండి బాబు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఇంకా నాకు 50 ఏళ్ళేనండి అంటే ఏమన్నా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటారని. కాబట్టి కొన్నాళ్ళు మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకోవాలండి. నేను సరే ఆడుకోండి, ఎవరు వద్దన్నారు, ఎవరిని వద్దన్నారా? ఏది అడ్డమండి సాధనకి? ఏది అడ్డం కాదు. ఆనందిస్తే అందరితోటి ఆనందమే ఉంటుంది. అందులోంచి ఏమన్నా కెలికితే ఎందుకు వచ్చిన గోల? కాబట్టి వ్యవహారమునకు దూరంగా ఉండటం అంటే అర్థం ఏంటండి? కల్పించుకోకుండా ఉండటం అని అర్థం. మనసులో కూడా నువ్వు అవి సంకల్పించరాదు అని అర్థం, తలుచుకోకూడదని అర్థం. అంటే గృహస్థగా ఉన్నప్పుడు కొన్ని తప్పవు కదా అని అందులో దూరక్కర్లే. పక్కన మంచి రోడ్డు ఉంటే ఎవడన్నా బురదలో నడుస్తాడండి? ఎంత తొందరగా పోవాల్సిన వాడైనా నడవడు కదా, పక్క నుంచే వెళ్తాడు. ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదండి, అంతేగాని ఏం పర్లేదులే బురదే కదని బురదలో పోతారా? పోరు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అప్పుడు వాడి యొక్క లక్ష్యం నెరవేరుతుంది తొందరగా. వాటి జ్ఞానము చేత ఎట్లు మోక్షము కలుగుతున్నదో అట్లే నిష్ప్రయోజనమైన అణిమాదుల సిద్ధులేదు కలుగుతుంది. నిష్ప్రయోజనం అది మోక్ష మార్గమునకు అనర్థకమైనను సాధకులు భోగముల కొరకు శుద్ధిన అవి కావాలి, భోగాలు అనుభవించాలి కదా. పైసేమే సభ అంటాడు. పైసేమే ఏముందండి సబ్బు? ఏమి లేదు అక్కడ. కాబట్టి ఈ సిద్ధులు కలిగినా కలగకపోయినా నిర్మలమైన ఆత్మను తెలుసుకున్న సాధకుడు ముక్తుడవుతాడు. కాబట్టి మనకి ఏవో సిద్ధులు కలిగాయని చెప్పి వాటి వెనకాల పరిగెత్తక్కర్లా. ఇప్పటికైనా హిమాలయాల్లో అక్కడ తపస్సులు చేసుకునే వాళ్ళకి వెళ్ళి మీరు సేవలు చేస్తే వాళ్ళకి సిద్ధులు మీకు ఇస్తారు. ఎందుకు వాళ్ళు అలా అక్కడ ఉండగలిగారంటే వాళ్ళకి కొన్ని సిద్ధులు ఉన్నాయి. వాటిని తమ తపస్సు కోసం వినియోగించుకున్నారు వాళ్ళు. ఏవో ఆకుపసర్లు ఆకులు తింటే ఆకలి వెయ్యదు కొన్ని సంవత్సరాల వరకు, ఆకలి దప్పులు ఉండవు. ట్రై చేస్తారా? వద్దు కదా అలాంటి ఆకులు ఏమన్నా, లేని కోళ్ళు వస్తుందంటే వాడు తపస్సు కోసం. మీరు వేరే వాటి కోసం కదా, డబ్బులు మిగులుతాయి అనుకున్నారు అనుకోండి. అయినా అక్కడే తప్ప ఇక్కడ దొరకవు. అసలు మనకి తెలియదు కదా పాపం. ఏదో ఆకు తింటే ఏదన్నా అవుతుందంటో గబుక్కుని తినేరు. ఎక్స్పెరిమెంట్లు మొదలెట్టారు ఇవాళ నుంచి. చూద్దాం ఈ ఆకు తింటే ఆ ఆకు తింటే లేదా 2 కలిపితే అని ఎక్స్పెరిమెంట్లు శాస్త్రజ్ఞుల్లాగా చేయకండి. ఏదైనా డామును పేలితే కష్టం కదా అలాంటి. కాబట్టి అక్కడ హిమాలయాల్లో ఉండే ఆ అంటే అక్కడ ఉండే మునులనండి, ఋషుల, సిద్ధుల ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సేవలు చేస్తే కొన్ని సిద్ధులు వాళ్ళు ఇస్తారు మీకు. కావాలంటే హిమాలయాలకు వెళ్ళవచ్చు. దానికి వీసా అక్కర్లేదు అనుకుంటా కదా. ఆ చలిలో ఉండటానికి, శరీరం తట్టుకోవడానికి, శరీరం ఇతరులకు కనపడకుండా ఉండడానికి వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి. అందుకని వాళ్ళు మనకు కనపడరు. కానీ వాళ్ళు తపస్సు కోసం దాన్ని ఇచ్చేశారు తప్ప భోగముల కోసము ఉపయోగించుకోలేదు. గుర్తుపెట్టుకోండి. ఏమండి నేను కూడా అలా చేస్తానండి అంటే నిజంగా చేయగలవా? లేదండి. అందుకని హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. కాబట్టి శ్రవణము, మననము, నిధిధ్యాసనము అను ఆత్మ విచార క్రమమును మాత్రమే అవలంబించి సాధన చేయి వారికి, ఏ యోగ సాధనలతో సంబంధం లేని వారికి ఈ అణిమాది సిద్ధులు కలగవు. కేవలము జ్ఞానమే కలుగుతుంది. అంటే ఇక్కడ ప్రాణాయామం కూడా చెప్పాడులేండి. కాబట్టి ప్రాణాయామం చేస్తున్నారా ఎవరన్నా? చేయకండి. అనవసరంగా ఒక ప్రాణానికి ఇంకో ప్రాణం తోడు. ఎందుకంటే దానికి అలాంటివి లేవు కదా. అంత మంచి గురువు లేడు. ప్రాణాయామం అనేది ఒక మంచి పద్ధతే. సాధనకి ఉపయోగపడుతుందా అంటే నిజంగా నువ్వు ఆ ప్రాణాయామం ఎలా చేయాలో అలా చేస్తే మనసు నిలకడ పొందవచ్చు గాక. కానీ ఎంతసేపు చేస్తావు ప్రాణాయామం? పొద్దున ఏదో కాసేపు చేయగలుగుతావు, తర్వాత ఆ సమయంలో మనసు నిశ్చలం పొందేసి మిగతా సమయం అంతా ఏమైనా ఉపయోగం ఉందా? కాబట్టి అనవసరమైన జోలికి వెళ్ళకండి.
కాబట్టి జ్ఞానం వలన ముక్తి మాత్రము తప్పక కలిగి తీరుతుంది. కాబట్టి అనిమాది సిద్ధులకు ముక్తికి ఎట్టి సంబంధము లేదు గాక లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనేమో మహిమలు వచ్చాయని చెప్పేసి సిద్ధులు కలిగినంత మాత్రమున ముక్తి కలుగునని చెప్పుటకు వీలు లేదు. అంటే ఏమంటే సిద్ధులు వచ్చేసాయి కాబట్టి నేను స్టేజ్కి వచ్చేసినట్టేనా, ఇక ముక్తి పొందటమేనా నెక్స్ట్ స్టెప్, తెర తీయగరాదా అని ఆయన పాడాడంటే ఆయన అంతటి భక్తి ఆ ఇది దాంట్లో పాడాడు. మనకు అంత ఉందా? బ్రహ్మం మీద ఆ భక్తి ఉండాలి కదా. కాబట్టి సిద్ధులు కలిగాయి కాబట్టి ఇంకా నన్ను ఎవడు అడ్డుకోడని హాంఫట్ అంటారా? లేదండి. లేదమ్మా. కాబట్టి మహిమలు ప్రకటించు వారందరూ జ్ఞానులను కాని జీవన్ముక్తులను కాని భ్రమింపరాదు. కాబట్టి గురువుగా స్వీకరించినప్పుడు ఎవరినైనా ఆయన ఆయన బోధ వల్ల ఆయన బోధ ఏమిటో తెలుసుకుని పెద్దల వలన తెలుసుకుని ఆయనను ఆశ్రయించవచ్చు. ఆయన చెప్పేది నిజమా కాదా అంటే ఆ పెద్దలకు కూడా నిజమో కాదో తెలియాలి. అద్వైతం చెప్తున్నా అంటే ఎందుకే అలాంటివన్నీ అక్కర్లేదు, సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అని భయపడతారు కదా. అందుకని అది లేదు అని అన్నారు అనుకోండి, అమ్మో మా వాళ్ళు చెప్పారంటే అందుకే మేము రామంటే ఏం చేస్తారు? కాబట్టి మీరు నమ్మిన దైవాన్ని ప్రార్థన చేసుకోండి. అప్పుడు ఆ దైవం అయితే మార్గం చూపిస్తాడు. పెద్దవాళ్ళు అంటే ఇక్కడ అర్థము అద్వైతం తెలిసిన వాళ్ళే. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియనప్పుడు మీకు అద్వైతం ఏం చెప్తారండి? ఎందుకు వచ్చిందిలే కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇలా రకరకాలుగా చెప్పరండి. గురువులు చెప్పిన దానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారు? ఆవిడ చెప్తారులే, నువ్వు అన్ని పాటించమాక, ఏదో కొన్ని పాటించ అన్ని పాటించకు, జాగ్రత్తగా ఉండు, అసలే నువ్వు అన్ని నమ్మేస్తావు అని మళ్ళీ వాళ్ళు పూస్తారు కాస్త. అట్లా పూస్తా కదా వీడు వింటాడు, నేను చాలా మంచివాడిని అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడు? పెద్దవాళ్ళ మాట విని గురువుని మొత్తాన్ని ఆశ్రయించాడు. ఏదో అనుమానం ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటుంది, అడుగుతారు ఏదో నన్ను, ఏమిటో అడుగుతారు, నీ దగ్గర ఏముందని అడుగుతారు. కాబట్టి పెద్దల వల్ల తెలుసుకుని పిదప ఆయనను ఆశ్రయించాలి అంటే ఆ పెద్దవాళ్ళకి అద్వైతం తెలియాలి కదా. అందుకే నేను అది ఎప్పుడూ చెప్పలేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగమని చెప్పానా? నేను చెప్పను. లేదండి. కానీ పెద్దవాళ్ళకి అది తెలియాలి కదా. అసలు ఉన్నది పరమానందం అని వాళ్ళకి తెలియకపోతే నీకు ఎలా చెప్తారు? అవునమ్మా. మీకు తెలియంది మీ పిల్లలకి చెప్పగలరా? చెప్పలేము. లేదమ్మా. అందుకనే మీరు ఏ పరమాత్మని నమ్మారో వాళ్ళనే అడగండి. అయ్యా ఆయన కనుక మార్గం ఇదే మంచిది అని చెప్తే మీరు ఈ మార్గంలోనే ఉంటారు, కాదు అంటే పోతారేటో, అంతే కదా. ఎందుకంటే శాస్త్రాన్ని సాంప్రదాయాన్ని అనుసరించాలంటే మనకి తెలియాలిగా ముందు ఆ శాస్త్రం ఏమిటి, సాంప్రదాయం ఏమిటి. అంటే అద్వైత సాంప్రదాయం నేను చెప్పేది. సాంప్రదాయం అంటే మీ ఇంటి సాంప్రదాయాలు, ఆయన ఇంటి గురువు ఇంటి సాంప్రదాయాలు మీకెందుకండి? దాంతో మీకేం పని? తెలియకుండా అంటే ఇట్లా చదివినప్పుడు ఏమనర్థం అవుతుంది? గురువు స్వీకరించాడు, ఆయన శాస్త్రాన్ని సాంప్రదాయాన్ని అనుసరించి బోధిస్తున్నాడా లేదా అంటే ఆయన సాంప్రదాయమో ఇంకోటో వస్తుంది. అద్వైత సాంప్రదాయం మీకు తెలుసా? తెలియనప్పుడు ఎలా ఎలా తెలుసుకుంటారు? శాస్త్రాలు తెలుసా? శాస్త్రం అంటే అసలు ఏంటో కూడా తెలియదు. మరి అట్లాంటప్పుడు ఏది మీరు ఎలా మీరు నిర్ణయించుకుంటారు? నిర్ణయం లేకుండానే కాని వచ్చింది. పని. శాస్త్రం తెలీదు, సాంప్రదాయం తెలీదు. పోనీ ఒకవేళ గురువు ఏమంటే మీరు ఏం పుస్తకాలు చదివారో ఒకసారి చూపిస్తారా? గురువులు అసలు ఏం పుస్తకాలు చదువుతారు? ఏమి చదవలేదు. సో సాంప్రదాయం అంటే ఏ సాంప్రదాయాన్ని అనుకరిస్తారండి? ఇలా రకరకాలు. మరి భాగవత మహాపురాణాలను ఎవరు చెప్పారు మనకి? సూత మహాముని. మరి ఆయన ఎలా అయ్యాడండి? మరి ఆయన ఎందుకు అందరూ ఇది చేస్తున్నారు కదా? అంటే ఇక్కడ ఏదో మిమ్మల్ని అంగీకరించమని నేను చెప్పటం లేదు. వారిలో శక్తి మీరు పరీక్షిస్తే మీకు తెలిసేది కాదు. మీరు అనుసరిస్తే అంటే వారిని నమ్మితే వారి శక్తి మీకు తెలుస్తుంది. ఆ వారు బోధించిన దాని పట్ల మీకు ఒక ఆనందమో, దానివల్ల మీకు మార్గాలు తెలియబడినప్పుడు కదా మీకు ఇది. మరి ఆశ్రయించందో, బోధలు వినందో, శ్రవణ మననాలు చేయకపోతే మీకు దాంట్లో ఉన్న ఆనందమో మార్గమో
దుఃఖ నివారణ ఎలా తెలుస్తుంది? అందుకని నేను పట్టుకున్న కుందేలుకి మూడే అనకూడదు. నాకు తెలుసు అని అనుకున్న వాళ్ళు మార్గంలోకి రాలేరు. బాగా గుర్తు పెట్టుకోండి. నాకు తెలుసు అనుకున్నప్పుడు మీ మనసు దేన్ని గ్రహించదు, ఏది గ్రహించదు. గురువు చెప్పినవి మనకి చాలా మనం ఆచరించేవో లేకపోతే నాకు తెలిసినవే అన్న ప్రలోభం ఉంటుంది బోధ వినేటప్పుడు. అదే మిమ్మల్ని ఇంతవరకు స్థితి పొందనివ్వలేదు. ఇవన్నీ తెలిసినవే కదా, మంచిగా ఉండాలని తెలియదు ఏంటి, కానీ ఉన్నారా? ఇలా ఎన్నో రకాల ఆ ప్రశ్న వేసుకోరు. నాకు బాధ ఎందుకు కలుగుతుంది మరి నేను మంచిగా ఉంటే? అంటే ఎక్కడ అధర్మం ఉన్నది. అధర్మం ఉన్నప్పుడే దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఆ ధర్మాన్ని నేను ఎలా నివారించుకోవాలి? నా భావన అధర్మం, నేను చేసింది ధర్మం, భావన అధర్మం, కాబట్టి దుఃఖం కలుగుతుంది. లేకపోతే దుఃఖం ఎందుకు కలుగుతుంది? భావనలో కూడా అధర్మం ఉండరాదు కదా. మరి ఈ సూక్ష్మాన్ని గురువు చెప్తాడు తప్ప నీకు తెలిసింది. మీరు బాధపడుతూనే అన్నారు కదా, నేను చేశాను అంటున్నారు. చేశాను అన్నావు కాబట్టి దుఃఖం రా. అది నీ ధర్మం అని నువ్వు గుర్తించినప్పుడు నీకు బాధ ఎందుకు కలుగుతుందండి? గృహిణి వంట చెయ్యాలి. నేను చేశాను అని ఏడిస్తే ఏం లాభం? ఇప్పుడంటే ఇద్దరు ఉద్యోగాలు కాబట్టి ఇద్దరు చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇంత ముందు రోజుల్లో భార్య ఉద్యోగం చేయలేదు. అందుకనే ఏమన్నారు, గృహస్థుకి యజమానికి కొన్ని ధర్మాలు పెట్టారు, భార్య కొన్ని ధర్మాలు పెట్టారు. అందుకనే మనసు వికల్పం కాకుండా ఉండడానికే నోములు వ్రతాలు అవి చెప్పారు. ఆ విధంగా పాపం భర్తను అడిగి నగలు నాణ్యాలు కొనుక్కుంటారు. అసలు ఉద్దేశం ఏంటంటే మనసు ఆ గృహిణి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, బాధపడకుండా ఏమిటి నా జీవితం ఇంతేనా, ఇలాగే జరిగిపోవాలా, ఇంకా నాకు వేరే లేదా అన్న ఆ థాట్ అప్పుడు రాకుండా. అందుకని ఏం చేశారు అంటే, అలా కాదు, నువ్వు పూజలు అవి చేస్తూ ఉండు, ఇంటికి శుభము, వచ్చిన వాళ్ళని గౌరవించు, నీ మనసుని అందులో లయం చేసుకో. అప్పుడు నీ మనసుకు అనవసరమైన నెగటివ్ థాట్స్ రావు. అందుకని నోములు వ్రతాలు చెప్పారు. ఒట్టిగా పాపం వదిలేశారా? కొనుక్కోండి, చక్కగా కొత్త బట్టలు కొనుక్కోండి, కొత్త నగలు కొనుక్కోండి అన్నారు. పాపం వాళ్ళకి ఏమున్నాయండి యజమానులకి కదా, వాళ్ళకి ఉన్నాయా? ఏదో మరి ఇష్టమైతే కొత్త బట్టలు చెప్పారు కదా. మొన్న కూడా ఎవరో, ఒక సరిగేనండి నాది, మిగతా 4 సరుగులు ఆవిడ బట్టలే ఉంటాయంటే అది సహజం అండి అని చెప్పి ఎవరో నాతో చెప్పారు. ఏ ఇళ్లలో అయినా మగవాళ్ళకి ఒకటే సరుగు ఉంటుంది, 10 సరుగులు ఉండవచ్చు. ఎక్కడో కొన్ని ఇళ్లలోనే వాళ్ళకి 4, వాళ్ళకో బీరువా ఉంటుంది. కొంచెం షోకిల్లా రాయడు అనుకోండి, రోజు కోట వేసుకోవాలి అని షోకిల్లా రాయడు, సంపాదించుకుంటాడు, కొనుక్కుంటాడు. అదేం తప్పేం కాదు. ఒక సరుకు ఉండాలని రూల్ ఏం రాయాలి, రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కాబట్టి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అలా ఉంటారు. అందుకని ఆడవాళ్ళు బాధపడకుండా ఆడవాళ్ళకే అన్ని ఇచ్చారు, నగలు కావలసినవి అవి అన్ని. అందుకని నువ్వు ఇంటికి రాణివి, వాడు బయట సంపాదించుకొస్తాడు. పాపం వాడిని రాజు అనలే, ఇంటికి రాజు అంటే రాజుకి అక్కడ ఏం లేదు కదండి పాపం. అందుకనంటే ఆ స్త్రీలు తక్కువ అని భావించకుండా ఉండడానికే పరమాత్మ ఆ విధంగా చేశాడు. సరే, ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు, ఇద్దరు నేనంటే నేనే, ఎవరి రూమ్ వాళ్ళది, ఎవరి డబ్బులు వాళ్ళది, ఎవరి అకౌంట్ వాళ్ళది, నా నగ వాళ్ళది. సరే, అది మంచిగా చెడా అనేది అనవసరమైన విషయం. మనకి కలిసి ఉన్నప్పుడు విడిగా ఉన్నా అంటే అలాంటివి విడిగా ఉన్నా నష్టమే లేదు. నాదెందుకు ముట్టుకున్నా అంటేనే గొడవలు తప్ప, లేదనుకోండి గొడవ ఏముంది. కాబట్టి అన్ని తెలుసుకుని అప్పుడు ఆయన్ని ఆశ్రయించాలంటే ఈ లోపల సమయం ఉంటుందా మీకు? ఉండదండి. దేహము పంచభూతాత్మకం, శివుడు దేహమునందే ఉన్నాడు. కైలాసంలో ఉన్న శివుని నుండి భూమి వరకు వ్యాపించి ఉన్న ఈ లోకమంతయు శంకరాత్మకమే. అంటే ఆ శంకరుడు కాదని అర్థమైంది కదా. ఇంక ఇంతకన్నా విపులంగా ఏముంటుందండి సాధనకి. కాబట్టి ఆ లోకంలో ఉన్న శివుడి నుంచి ఇక్కడ వరకు అంతా కూడా శివాత్మకమే, అంటే బ్రహ్మాత్మకమే, అన్యము లేదు అని అర్థమైంది కదా. అర్థమైందమ్మా. పాదాభివందనాలు. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న శంకరుడే ఆత్మస్వరూపుడు. కావున
జీవుడు లోకము రెండు కూడా శివస్వరూపములే అనగా ఆత్మస్వరూపములే. అంటే ఇప్పుడు శివుడు అష్టమూర్తి అని చెప్పారు. అష్టమూర్తి అంటే మీరు చదువుకునే ఉంటారు కదా మంత్రాల్లో, అన్ని ఆయనే అని. దొంగ కూడా ఆయనే అని చెప్పారు కదండి. అందరిలో ఉన్నది ఆయన. కాబట్టి ఆయన దొంగ కాబట్టి మనం దొంగలుగా ఉంటారా మీరు? ఏమంటే లేదండి. శివుడికే లేని మనకు ఉండకపోతే అంటే శివుడు తప్పించుకోగలడు, నువ్వు తప్పించుకోగలవా? లేదు అలాంటి జోలికి వెళ్ళకండి. వెళ్ళము. 64 కళ్ళను చోరత్వం కూడా ఒక కళేనండి. ఎందుకంటే ఆ శివుడి ఆ స్తోత్రంలో ఉంటుంది, చోరుణ్ణి కూడా నేనే అని చెప్తాడు ఆయన. అంటే చోర కళ తప్పించుకునే కెపాసిటీ ఏదైతే ఉందో ఆ శక్తి, అది శివత్వం, బ్రహ్మం. లేకపోతే వాడు ఎలా తప్పించుకుంటాడు? మనం తప్పించుకోగలమా? ఉమ్. అదేదో సినిమాలో వాడు దొంగ అంటాడు, నీకెందుకురా ఎక్సర్సైజులు అవన్నీ రోజు ఏదో చెప్తాడు వాడు, పొద్దున్నే జిమ్కి వెళ్తాను అది ఇది అని. నీకెందుకురా అంటే తప్పించుకోవాలి కదండి మరి. అవును. బాడీ ఫిట్ గా ఉండాలి, అందుకని మేము కూడా జిమ్ చేస్తామంట అన్నాడు వాడు. వాడు చక్కగా ఎంత బాగా అడుగుతాడు, కష్టపడి వచ్చినందుకు 100 రూపాయలని ఇవ్వచ్చు కదా అంటాడు. వాడికి ఏమీ దొరకలేదు అంటాడు, ఇంత కష్టపడి పైకి వచ్చి చేశాను కదా, కొన్ని ఒక 100 రూపాయలు ఇవ్వండి, కాస్త గిట్టుబాటు అవుతుంది. పాప నిజం మంచి దొంగ వాడు, నిజాయితీ గల దొంగ. అలా అర్థమైంది కదా. పంచభూతాలు అన్ని కూడా మనకి శివుడు 8 మూర్తులు అన్నారు, అష్టమూర్తి నామాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏమంటే అంతా అదే కదా అంటే, అరే అదే శంకరాత్మకము అంటే అదే బ్రహ్మము, శివము అంటే శుభము అనే అర్థము మర్చిపోరాదు. కాబట్టి ఆ శంకరుడు కూడా ఆత్మస్వరూపుడే. కావున జీవుడు లోకము రెండు శివస్వరూపాలే అనగా ఆత్మస్వరూపాలు. మీరు పొద్దున పూట చదివే ముక్తి మార్గాన్ని అవలంబించగోరున్నట్టు వారు ఎవరు ఇట్టి జ్ఞానిని చూచి గంధము, పుష్పము, ఫలము, ధూపము, స్నానము, వస్త్రము, భోజనము నివేదించి శరీరము చేత సేవ చేయొచ్చు, వాక్కుతో స్తుతించుచు, మనస్సు చేత ఆయనను పరమేశ్వరునిగా భావించుచు పూజించుచున్నారో అట్టి వారు జ్ఞాని వలె ముక్తిని పొందుచున్నారు. ఇవన్నీ మీరు చదివినదే కదండి అద్వైతం దాంట్లో. కాబట్టి ఎవరు దానిని గంధము, పుష్పము, ఫలము, ధూపము, స్నానము, వస్త్రము, భోజనము నివేదించి శరీరము చేత సేవ చేయొచ్చు, వాక్కుతో స్తుతించుచు, మనస్సు చేత ఆయన్ని పరమేశ్వరునిగా భావించుచు పూజిస్తారో అట్టి వారు జ్ఞాని వలె ముక్తిని పొందుతారు. దీనికి తోటకాచార్యులే. ఆయన అలా చేశారా లేదా? తోటకాచార్యులు చేసిన దానికి దీనికి ఏమన్నా భిన్నం ఉందా? మనసు ఆయన ఎందు లేదు. లగ్నమైంది, గురువు ఎందు లగ్నమైంది కాబట్టే చూపుతోటే జ్ఞానం ప్రసాదించారు. జ్ఞానిని స్తుతి చేయవారు ఒకవేళ వాళ్ళు గనక ఇది పొందకపోతే పుణ్యమైనా సంపాదిస్తారు, నింద చేయవారు పాపాన్ని పొందుతారు. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తాను, పాపానికి నిష్కృతి లేదు, గురువు యందు దోషంకి నిష్కృతి లేదు మీకు. అందువల్ల దోషరహితులు ఉండడానికే మీ దోషాలు చెప్పి చెయ్యకండి చెయ్యకండి అని. కానీ కొన్ని ఏం చేస్తారంటే రిపీటెడ్ గా చేస్తున్నారు, దాని నుంచి బయటపడాలి కదా. శ్రద్ధ లేనప్పుడే దోషాలు జరుగుతాయి. ఆ దోషాలు చిన్నదైనా పెద్దదైనా దోషం దోషమే కదా. పెద్ద మంట చేయగలుగుతుందా, చిన్న మంట అయినా చేయగలుగుతుంది కదా. కాబట్టి అవును. దోష రహితులుగా ఉండమని చెప్పడానికే ఎన్నో సార్లు మీకు ఇలా చెయ్యకండి ఇది తప్పు అని చెప్పటం. లేకపోతే ఎందుకంటే చెప్పటం, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాల్సిన ఆవశ్యకత గురువుకు ఉన్నదా? ఇక నేను ఒక్కదాన్నే ఉండొచ్చు, లేదు. మిమ్మల్ని నేను ఎలవ్ చేయవలసిన అవసరం నాకు లేదు కదా. అవును. నేను ఫిట్ గానే ఉన్నాను కదా, ఎక్సర్సైజ్ చేయకపోయినా. అవును. అంతే కదా. కాబట్టి అవును. సేవ చేసే అవకాశం గురువు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప బుద్ధిని వక్రీకరించుకోకూడదు. చెప్పండి కదా, లేస మాత్రమైన భావన రారాదు మనసులో, ఏం పర్వాలేదు అని ఒక్క చిన్న దాంట్లో కూడా మీరు గురువు పట్ల అంటే అది దోషమే. కాబట్టి నింద చేయవారు అంటే మనసులో గురువు పట్ల లేస మాత్రమైన తేలిక భావము, ఏం పర్లేదులే అన్న భావము ఉన్నా కూడా నిందనే కదా. ఏం పర్వాలేదు అనుకుంటే నిందే కదా. అదే నిందే. చెప్తున్నారు. అవునమ్మా. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి, ఎప్పుడు ఒకే భావన ఉండాలి, గురువు ఉన్నతుడు నాకన్నా. కాబట్టి మీ యొక్క ఆలోచన, మీ సేవ ఏవైనా ఉన్నతంగానే ఉండాలి, కానీ ఏం పర్వాలే ఏదో ఒకటిలే, ఏదో ఒకటి ఇచ్చేస్తే పని అయిపోతుంది, ఇవ్వాలి కాబట్టి చెయ్యాలి కాబట్టి, ఇవి సేవ అవుతాయా?
అంటే నేను అవును. అనేది ఇది సేవకంగా అంటే కాదమ్మా. అటు కనీసం పుణ్యం కూడా రాకుండా పాపం వస్తే ఏం లాభం అండి అవును. ఓకే. కదా దూరం అయిపోతారు కదా అవును. దేనికోసం ఆశ్రయిస్తున్నాం అంటున్నారో అది మరి దోషమైంది కదా మరి దోషయుక్తులు ఎలా పొందుతారు అర్థమవుతుందా గురువు ఎప్పుడు కూడా సేవ చేయండి అంటే ఏమన్నా ఆనందం చేసుకోలేడేమిటి ఇంట్లో మీరు వచ్చి చేస్తున్నారా చేసుకోవటం లేదు గురువు చేసుకుంటాడు గురువు అవును. చేసుకోలేక మీకు అవకాశం ఇవ్వలేదు మీరు ధరించడానికి ఒక అవకాశం ఇచ్చాడు ఆయన అవును. అవును. కాబట్టి ముక్తిని కోరు వారికి ముక్తులైన జ్ఞానులే ఆరాధింపదగిన ప్రత్యక్ష దైవాలు ఈశ్వరానుగ్రహం వలననే అట్టి జ్ఞానులు మనకు తటస్థపడతారు అట్టి ఎడల అంటే అందువలన వారిని భక్తి శ్రద్ధలతో సేవించినచో వారు ప్రసన్నులై మన అర్హతను అనుసరించి ముక్తికి సాధనాలు ఉపదేశిస్తారు అంటే కేవలం నామం చేసుకోండి అని వదిలేశారా లేదు. వారికి కాబట్టి అర్హతను అనుసరించి అంటే అందరికీ కొంతమందికి ఒక్కొక్క రకంగా ఇంటి పరిస్థితులు వేరు అది వేరు మనస్థితి వేరు ఇన్ని ఉంటాయి కాబట్టి గురువు ఇది చెప్పినా పర్సనల్ గా వాళ్ళు వచ్చి ఇవి చెప్పినప్పుడు వాళ్ళకి మార్గాన్ని ఎన్నో మార్గాలు ప్రవచనంలో కూడా ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని గ్రహిస్తారు వారి ఉపదేశములను అనుసరించినచో జ్ఞానము కలిగి ముక్తి కలిగి తీరుతుంది సందేహమేమీ లేదు సందేహాస్పద వినశ్యతి నశ్యతి కూడా కాదు ఎప్పుడు చెప్తాను ఇది నశ్యతి కాదు వినశ్యతి ఇక వాడికి సందేహం అంటే కేవలం సందేహాలు అనేది సందేహాలు ఉన్నాయని ఉండదమ్మా. కాదు అర్థం అది కూడా తెలుసుకోండి సందేహం అంటే కేవలం సందేహమా ఇలాంటి నిందా వాక్యాలు కానివ్వండి ఏది ఉన్నా సరే మనసులో ఏం పర్వాలేదు ఇవాళకి ఇలా చేసేద్దాంలే ఏం కాదు ఒక రోజుకి ఏమవుతుంది చూద్దాం ఏమంటారు అంటే ఎలాంటి లేస మాత్రమైన తేలిక భావమో ఇక ఏ భావన చెప్పాలి నాకు కూడా తెలియదు ఇంకా అంతకన్నా వేరేగా చెప్పడం చేత కాదు నాకు కూడా కాబట్టి లేస మాత్రమైన ఆ భావన మీకు గురువు పట్ల ఎప్పుడు కలిగినా అది దోషమే ఆ కలగకుండా ఉండటానికి అత్యంత జాగరూకతతో వహించాలి కేవలం సమక్షంలోనే కాదు ఇంటిలో ఉన్నప్పుడు కూడా మీ గృహంలో ఉన్నప్పుడు కూడా గురువు పట్ల ఎప్పుడు కూడా తేలిక భావం రాకూడదు అప్పుడు జ్ఞానం కలిగి తీరుతుంది జ్ఞానుల వర్తనములు విచిత్రములుగా ఉండును కాబట్టి ఋషులుగా ఉన్నవారినో పరివ్రాజకులుగా ఉన్నవారినో జ్ఞానులు అనుకోవటం సులభమే కానీ గృహస్థులై లోక వ్యవహారం ఉన్న వారిలో వారు జ్ఞానులను గుర్తించుట ఎంత కష్టమండి కదా మేము అందుకేనండి లేట్ అయింది అంటారు ఎంత కష్టం కదా ఏముంది ఈవిడ చీరలు కొనుక్కుంటారు నగలు కొనుక్కుంటారు బాగుందంటారు బాగాలేదంటారు మనం అంతే కదా పెద్ద తేడా ఉంది ఆవిడకి మనకి కాబట్టి మనము బ్రహ్మలమే తెలియక ఉండేదమ్మా. కాబట్టి ఈ కారణము చేతనే చిరకాలం కలిసి ఉన్నను అర్జునుడు కృష్ణుని జ్ఞాని అని గుర్తించలేక స్థితప్రజ్ఞుడనగా ఎట్లుండును అని ఆయననే ప్రశ్నించాడు ఇక అతనే అలా ఉంటే అంటే అంత పక్కనున్నవాడట దుర్యోధనులకి ఎలా తెలుస్తుంది భీష్ముడు మొదలగు వారు కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుని జ్ఞానిగా గుర్తించారు ఇతరులు అనేకులు ఆయన ఎడల ఈర్ష్య మాత్సర్యాలు వహించి నిందించుతూనే ఉండిరి మీకు కూడా కొన్ని ఉన్నాయి కదండి పెద్దవాళ్ళు ఏదో ఒకటి అంటము అయితే అవునేమో గురువు గారు అంతేనేమో ఇలాంటి సందేహాలు చాలా కలగలేదు మొదట్లో కలిగే వాళ్ళకి ఇప్పుడు పక్కన వాళ్ళు మీకు కాదు చాలా ఇది అంటే కదా మీరు ధైర్యంగా వచ్చారు లేదా వస్తారా కదా ఎవరో ఒకళ్ళు ధైర్యం చెప్తే ఏం కాదు ఎల్లు అని అక్క చెప్తే కదా చెల్లెళ్ళు వచ్చారు పక్క వాళ్ళు చెప్తే కదా వచ్చారు అవును. అంతా ఒకడు మనకి చెప్పి గ్యారెంటీగా అంటే అప్పటికి ధైర్యంగా వచ్చినా మళ్ళీ అనుమానం రాదు ఏంటండి తిడుతున్నారు కదా ఆయన అంటే మరి మీరు చేసిన వాళ్ళకి తిట్టకపోతే ఏం చేస్తారు తిట్టకపోతే మారుతారా తిట్టకపోతే మారుతారా అదే ఇందాక చెప్పింది వారి అర్హతను అనుసరించి అంటే అర్థం ఏంటంటే ఎవరిని ఎట్లా చేయాలి ఉపదేశం అంటే తిట్టడం కూడా ఉపదేశమే తిట్టకపోతే మార్గంలోకి ఎలా వస్తారు తిట్టు కూడా ఉపదేశమే తిట్టడం అంటే ఏమన్నా బాహ్యమైన భాషతో తిట్టారండి చేసే దోషాలు చెప్పి అలా చెయ్యకుండా ఉండండి అని చెప్పారు అది తిట్టి ఎలా అవుతుంది అసలు అది ఉపదేశమే కదా అవును. అంటే మనం బాహ్యమైనవన్నీ యూజ్ చేయాలి ఎప్పుడన్నా వాడారండి గురువు
లేదమ్మా. లేదు గురువే గురుగారు. ఎప్పుడు వాళ్ళేది ఎవరి పట్ల, మామూలు అప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళేది. నాకు అలాంటివి రావు కూడా రావు అసలు. గురువులకు అసలు రావు. చెప్పాను కదా, ఒక ఇదన్నంటే పరబ్రహ్మకు తెలుసు భవిష్యత్తు. కాబట్టి ఆయన ముందు నుంచి అలా పెంచుకుంటూ వస్తాడు. ఏమండి మీకు లేదు కదండి, మాకు లేవండి అలాంటి గుణాలు అంటే, ఇప్పుడు తెచ్చుకోవయ్యా, అవకాశం ఇచ్చాడు కదా పరమాత్మ. నది దాటడానికి పడవని పెడితే నాకు ఈత వచ్చంటే ఏం చెప్పాలి? అలాంటి రిస్క్ తీసుకోకూడదు కదా. ఒరే సుఖంగా ప్రయాణం చేయరా అని పడవ ఇచ్చాడు. కాదు నేను ఈత కొడతా అంటే డుబుంగు అంటాడు ఎక్కడో అక్కడ. నీసం కాదు పాపం, అది పరబ్రహ్మంగా తెలుసు కాబట్టే చేశాడు. చెప్పా కదా మీకు, కేదార్నాథ్ లో ఒకటే గొడవ, సెక్యూరిటీ అతను నన్ను గుర్రం ఎక్కమని. ఒక 2 నిమిషాలు నక్క భయ్య అంటే విండు. అప్పుడు హిందీ బాగా వచ్చులేండి నాకు. ఇప్పుడంటే కొంచెం సంస్కృతం మిక్స్ అవుతుంది కానీ అప్పుడు నాకు ఎందుకో వెంటనే స్ఫురణ వచ్చింది. కాదు ఇది పరమాత్మ ఎందుకో ఇచ్చేస్తున్నాడు, ఇంకా నేను నడవలేనని ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. సరే ఎందుకు కాదనాలని, ఓకే భయ్యా వాడికి చెప్పాడు. అప్పుడు డబ్బులు అడక్కు, అమ్మ అక్కడ రూమ్ దగ్గర దింపు, అప్పుడే ఇస్తుంది అమ్మ, నీకు డబ్బులు లేవు అమ్మ దగ్గర. వాడు పాప అమ్మానే అన్నాడు, మేడం అని కూడా అనలేదు అసలు. అని వాడు చెప్పాడు. నేను చెప్పాను దగ్గర డబ్బులు లేవు, మరి నువ్వు ఎక్కడో దింపేసి, అసలు మామూలుగా రూమ్స్ నుంచి 2 కిలోమీటర్స్ యువతలు దింపుతారు వాళ్ళు, రూమ్ వరకు రానివ్వచ్చ వాళ్ళు. అలాంటిది వాడు నన్ను అక్కడ దగ్గర వరకు తీసుకుని వెళ్ళి ఆ గుర్రం నిప్పి నన్ను రూమ్ వరకు తీసుకెళ్ళాడు. నాకు మటుకు రూమ్ ఏం తెలుసు, ఫస్ట్ టైమే కదా నేను వెళ్ళింది. అంటే ఇంకా వెళ్ళినా అంటే ఈయన వాళ్ళు అప్పటికే ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి, అంటే ఫస్ట్ చెప్పాడు ఏదో మనకి పేరు ఒకటి, ఏదో మనకి మైండ్ లో అప్పుడు అది గుర్తుంది కథ. అప్పుడు ఆ పేరుని చెప్పి గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందంటే వీళ్ళకి అన్ని తెలుస్తాయి మామూలు ఈ గుర్రాలు. ఆ గెస్ట్ హౌస్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు అప్పుడు డబ్బులు ఇచ్చారు. అంటే ఆ గూర్ఖాకి ఏం అవసరం చెప్పండి, ఎక్కించి ఇంత చెప్పక్కర్లే కదా. ఇప్పుడు వాడు వదిలేసి డబ్బులు లేవా అయితే సరే అమ్మా ఏమైనా చేసుకో అనొచ్చు, వాడు ఊరికే అనొచ్చు కదా. ఆయన అనలేదు. ठीक है भैया मेरे पास पैसा नहीं है कैसा करेंगे అంటే వాడు कुछ नहीं होता अम्मा मैं बोलूंगा ना आप पैरा इधर అని పిలిచి మరి వాడు జాగ్రత్తలు చెప్పాడు వాడికి. ठीक से ले जाना అమ్మకు ఏం అవసరం వాడికి. చూడండి, అంటే పరబ్రహ్మం మన ఎప్పుడు రక్షిస్తాడండి. ఆయన నమ్మినప్పుడు ఆయన రక్షిస్తాడు. కోరికలతో వెళ్ళినప్పుడే గోల, కోరికలు లేవు కాబట్టి నీ కోసం వస్తున్నానయ్యా అని అనుకున్నప్పుడు ఆయన మన్ని ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెట్టి, అంటే ఎంత నడవాలో అంత మన చేత, కష్టం అన్నట్లేదు కొద్దిగా మీకు చెప్పడానికి జోక్గా చెప్తున్నాను, మన చేత ఎంత నడిపించాలో అంత నడిపిస్తాడు. నడిపించాక ఇంకా నడిపిస్తాడా, నడిపించలేదు. తర్వాత అందుకని అమర్నాథ్ వెళ్ళినప్పుడు నేను డిసైడ్ అయిపోయా, ఏ జెట్ డోంట్ వేస్ట్ టైం. అంటే నేను అప్పుడే డోలు ఎక్కేసాను కదా, ముందే అనుకున్నాను ఇలాంటివి చేయకూడదు, ఇంకా ఎందుకు మళ్ళీ అనవసరంగా అనుకున్నాను. మరి వాళ్ళు కూడా ఎంత బాగా తీసుకుపోయారు. అంటే మనకి బ్రహ్మము ఎప్పుడు కూడా మార్గం చూపిస్తాడు. నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నానా గోల అవుతుంది. నువ్వు ఎవరి మాటలో వింటున్నావు, వాడికి అసలు జ్ఞానమే తెలియనప్పుడు వాడు నీకు వ్యతిరేకమే చెప్తాడు. కానీ ఎలా చెప్తారండి, అది పెద్దవాళ్లే కావచ్చు. నేనేం పెద్దవాళ్ళని నిరసించట్లేదు, ఇంట్లో పెద్దవాళ్ళని, ఇట్లా మీ పెద్దవాళ్ళని నేనేం అంటలేదు. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. బాహ్యమైన జ్ఞానం వాళ్ళకు ఉండవచ్చు, లౌకిక వ్యవహారాల్లో బోర్డు జ్ఞానం ఉంటుంది. కానీ ఈ జ్ఞానం లేనప్పుడు వారి మాట మీరు ఎలా శిరసావహిస్తారు, దానివల్ల కోల్పోతారు కదా. కాబట్టి పాపం గృహస్థులుగా ఉన్న వారిని ఎలా గుర్తిస్తామండి. అన్ని ఇలాంటి పనులు ఎందుకు చేయటం చెప్పండి. మరి ఓ బోర్డు పెట్టుకుంటూ వచ్చేస్తారు కదా. కాదు, ఆ గృహస్థులు అప్పుడు ఒక బోర్డు పెట్టుకోవచ్చు కదా. అది కాబట్టి లోకమున మహాత్ములని ప్రసిద్ధి పొందిన వారందరూ జ్ఞానులై ఉండరు. ప్రసిద్ధికి అనేక కారణాలు. వారు జ్ఞానులుగానో కాదో మనకు రూఢిగా తెలియనప్పుడు వారిని పూజింపకుండానూ పర్వాలేదు, కానీ నిందించడం మాత్రము తగదు. అసలు ఎవరినైనా నిందించకూడదని ఇక్కడ అర్థం. ఎంతో మంది ఉపన్యాసాలు ఉన్నాయి, కానీ నిజంగా ఉపన్యాసకులందరికీ అద్వైతం ఉన్నదా? కాబట్టి వాళ్ళు మంచి విషయాలే చెప్తున్నారు కాబట్టి వారిని పూజించకున్నను అంటే నువ్వేం పెద్ద వాళ్ళకి దక్షిణలు ఇవ్వక్కర్లా, ఏది ఇవ్వక్కర్లే, నీ ఇష్టం, అది ఇస్తే ఇవ్వు లేకపోతే.
కానీ నిందించగా అబ్బాయి వాడి జ్ఞాని కాదండి పుస్తక నాలెడ్జ్ చెప్పేస్తూ ఉంటారని మీరు అనక్కర్లేదు. నిందించడం అసలు ఎవరిని నిందించకూడదు అన్నారు కదా. కాబట్టి అవును. మహాత్ములను నిందించడం అంటే జ్ఞాని కాదండి ఏం లాభం అని చదివాడు అని కూడా మనం అనకూడదు. కాబట్టి వాళ్ళు అంటే ఆ ప్రారంధాన్ని అనుసరించి దేహం పడిపో వరకు లోకమున వ్యవహరిస్తూ ఉంటారు. సరే ఇది తర్వాత మళ్ళీ సాయంత్రం చెప్పుకుందాం ఇంకా, ఎందుకంటే ఇందులో మళ్ళీ సమయం పడుతుంది. ఆల్రెడీ అయినట్టుంది కదా సమయం, పాపం కరెక్ట్ గా అయింది. అందుకని అర్థమైంది కదా. సందేహం లేకుండా గురువు బోధనను శ్రవణ మనన ఆచరణలు చేస్తారో వాళ్ళు తప్పక ముక్తిని పొందుతారు, అందులో సందేహం ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలో ఏం చేయకూడదో పాపం వాళ్ళకి నీరసం వచ్చేటట్టు చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఏం చేయకూడదని ఏమన్నా ఉన్నాయంటే అన్ని ఉన్నాయా? ఏమీ లేవు. సర్వకాల సర్వావస్థల యందు నామస్మరణ చెయ్యటమే, బుద్ధిని పక్కన అంతే. పోనీయకుండా. పోవుదు కూడా మీరు ఎప్పుడైతే సర్వకాల సర్వావస్థల యందు లక్ష్యము అంటే సాధన యందు అంటే మళ్ళీ నామస్మరణ యందే ఉంచారో మీ బుద్ధిని పక్కకు పోనివ్వదు. భయము కలగదు, ఏది కలదు, అసలు ఏ భావన రాదు. ఎప్పుడైతే బుద్ధి పక్కకు పోతుందో అప్పుడే నేను గొప్ప, లేకపోతే నేను బ్రహ్మము, లేకపోతే ఇంకోటి 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 ఎన్నన్నా వస్తాయి. అనేకం ఎప్పుడు కూడా మేము ఏకత్వం పొందనివ్వదు కాక పొందనివ్వదు. కాబట్టి అవును. జాగరూకులై అలాగే. అనవసరమైన విషయాల పట్ల బాధలు పొందకుండా చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి. ద్వేషాన్ని మనసులో ఎప్పుడు మనం రానివ్వకూడదు. అవతలి వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ ద్వేషంతో నేను ఇది చెయ్యను అని అంటే ఆ ద్వేషం మీకున్నట్టుగా అవుతుంది. కాబట్టి నేను ఇది చెయ్యను అలా చెయ్యను ఇలాంటి మాటలు అది ఎవరితో అయినా సరే, పిల్లలతో కాదు, పెద్దలతో కాదు, ఇంకోటి కాదు, నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇది చెయ్యను అనటము ద్వేషం వాళ్ళకు ఉన్నదో లేదో తర్వాత సంగతి. ఇప్పుడు మీకు వచ్చింది ఆ ద్వేషం అంటే ఆ ద్వేషం యొక్క ఆ కర్మ వాడు అనుభవించిన దాంట్లో మీరు కొంత తీసుకున్నారు ఆ ద్వేషాన్ని. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కర్మ సిద్ధాంతాలు చాలా ఉంటాయి. కాబట్టి ఒకవేళ అవతలి వాడు చెడ్డవాడు అని చెప్పి మీరు వాడు నువ్వు చెడ్డవాడివి కాబట్టి నేను ఇది అది అని అంటే ఆ చెడ్డలో కొంత మీరు తీసుకున్నట్టు అవుతుంది, మీరు అనుభవించవలసి వస్తుంది. మనకి విధి అంటే బ్రహ్మం అనండి, మనము ఆ సేవిస్తున్న యొక్క పరమాత్మ బ్రహ్మము ఏదో ఒకటి ఎవరైతే వాళ్ళని మీరు చేస్తున్నప్పుడు మీకు అసలు దుఃఖం అనేది మీకు రాసి పెట్టి లేదు, మీరు కర్మ అనుభవించమని రాసి పెట్టి లేదు. కానీ మీరు స్వయంగా అవతల వాళ్ళు అన్నదాన్ని బట్టో ఇంకోటో పెట్టుకుని మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు చూసారా, ఆ నిర్ణయాలు వాళ్ళ దోషాన్ని మీరు తీసుకున్నట్టు అవుతుంది. అందుకే చాలా సార్లు చెప్పాను మీకు నేను, దేనికి మీరు నో అనకండి, ఏది అనకండి, సరే అనండి చాలు. సరే అన్నంత మాత్రం ఒప్పేసుకున్నట్టేం కాదు, అదేం దోషం అవదు. సరే సమయం వచ్చినప్పుడు చూద్దాం, వెళ్ళవలసి వస్తుంది. అది నేను రావటం లేదండి మీ అందరి ఇళ్ళకి, మీరు నన్ను సందేహించలేదు మొదట్లో, అయినా వస్తున్నానా రావట్లే మీ ఇళ్ళకి. వీడి ఇంత ముందు నన్ను ఇది చేస్తున్నాడు, నేను ఎందుకు రావాలి మీ ఇళ్ళకి అన్నానా? లేదు మరి గురు. మరి నేనే ఆచరించినప్పుడు శిష్యులుగా మీరు గురువునే అనుసరించాలి కదా. ఆ గురువు ఎలా చేశాడు? కాబట్టి పిల్లల యందు గాని ద్వేషంతో గాని, పిల్లల యందు కోపంతో కానివ్వండి, తల్లుల యందు ఎవ్వరి పట్ల ఏ రకమైన భావన లేకుండా ఆ సమయానికి చక్కగా, అది పెద్దరికమో పిల్లరికమో ఏ రకాలైనా సరే ఆనందంగా ఉండండి. ఇక్కడ అద్వైత సాధకులకి ముఖ్యంగా చెప్తున్నాను, అలాంటి భావనలు ద్వేషపూరితమైన మాటలు మానేయాలి మనం. అప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు, సాధన చేయగలుగుతారు, పరమానందాన్ని. వయస్సు ఉన్నప్పుడు అంటే అర్థం అక్కడ మనకి ఆయుష్ ఉన్నప్పుడే పొందుతాం. బాగా గుర్తుపెట్టుకోండి, దేహం ఉన్నంత వరకు కాదు, మీ ఆయుష్ ఎప్పుడో మీకు తెలీదు. ఆ ఆయుష్ ఉన్నప్పుడే మీరు ఆనందం పొందాలి, అంటే ఆ పరబ్రహ్మముని పొందాలి, పరబ్రహ్మ మీరే అవ్వాలి. అవ్వాలి అంటే ఎటువంటి రకమైన కుందేటికి మూడే అన్న పద్ధతిలో ఎప్పుడు ఉండరాదు, ఎప్పుడు ఉండరాదు. గురువు అలాంటి వాటిని ప్రోత్సహించాడు, దానిని ఓకే చెయ్యడు. గురువే సరిగ్గా అంటే ఇలా ఉన్నప్పుడు హాయిగా మీకేమిటండి, మీరు గురువులు కాబట్టి అన్నారా, మీలో దోషం ఉంది. అప్పుడు లేదు ఇప్పుడు లేదు. నేను ఎప్పుడు కూడా నిర్ణయాలన్నీ భగవంతుడికే వదిలేదాన్ని, అంతకు ముందు కూడా అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎప్పుడు పట్టించుకోలేదు. ఆ సమయానికి అంతే.
వెళ్ళాలంటే వెళ్తాను, సమయానికి విఘ్నం వచ్చింది అనుకోండి వెళ్ళను. వాళ్ళు ఏమన్నా అనుకోనండి, అలా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కొంతమందికి వెళ్ళలేకపోయాను అంటే అర్థము నేను వెళ్ళలేదు అన్నా ఏదన్నా సరే అప్పుడు విఘ్నం కలిగింది కాబట్టి వెళ్ళలేదు. అది వాళ్ళని నమ్మచ్చు నమ్మకపోవచ్చు, దాంతో నాకు ఏం సంబంధం లేదు. నేనుగానే ఉన్నానా లేనా? కాబట్టి ఎందుకు వెళ్ళలేకపోయానంటే అవతల వాళ్ళ మనసుల్లో ఉన్న ఇదా ఏదా నేను చెప్పను అవన్నీ కూడా. ఎందుకంటే నాకెందుకు, వాళ్ళ సంస్కారం బట్టి వాళ్ళ మనసులో వంద అనుకోవచ్చు, నాకు దాంతో సంబంధం ఉందా? లేదమ్మా. వాళ్ళు బాగా చూస్తారని వెళ్తానా, బాగా చూడరని మానేస్తానా, ఏదన్నా ఏ భావన ఉండదు. కేవలం బ్రహ్మం మీద వదిలేసేదాన్ని, అమ్మవారి మీద వదిలేసేదాన్ని. ఏదంటే అది చెయ్యమ్మా నాకు సంబంధమే లేదనేది. ఆవిడ విఘ్నం చేస్తే యాక్సెప్ట్ చేశాను, అంతేకాని దూరిపోలేదు, వెళ్ళిపోలేదు. వెళ్ళాలనుకున్నాను, వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకోను. నన్ను బాగా అవమానించిన ఇళ్ళకు కూడా వెళ్తాను. అవమానించిన సంగతి నేను మర్చిపోయానంటే అది ఉన్నది, కానీ దాన్ని నేను అప్లై చేయటం లేదంటే అర్థం ఏంటండి కదా? మీరు అలాగే ఉండాలి, అప్పుడే మీరు స్థిరత్వాన్ని జ్ఞానాన్ని పొందినారు. లేదా ఇంకేం జ్ఞానం పొందుతున్నట్టు మనసులో ఏదైనా పెట్టుకుంటే. కాబట్టి ఏది పెట్టుకోకండి, చక్కగా నిర్భయులై అన్నారు. నిర్భయత్వం ఎప్పుడు వస్తుందండి? అవతలి వాడి యొక్క ద్వేషాన్ని కోపాన్ని అన్నిటినీ మర్చిపోయిన వాడికే నిర్భయత్వం వస్తుంది. లేకపోతే నిర్భయత్వం ఎలా వస్తుందండి? అర్థమైంది కదా? కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చక్కగా బ్రహ్మానంద స్వరూపులై హాయిగా ఉండండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 లోకమున మహాత్ములని ప్రసిద్ధి పొందిన వారు అందరూ జ్ఞానులై ఉండరు. కాబట్టి ఆ ప్రసిద్ధికి కారణాలు అనేకం. అంటే లౌకిక జ్ఞానం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, జ్ఞానం మాత్రం కాదని అర్థం. కాబట్టి వారు జ్ఞానులు అగునో కాదో తెలియనప్పుడు పూజించకపోయినా పర్వాలేదు కానీ నిందించకూడదు. అసలు నిందించడం అనేది తప్పని మనం పొద్దున కూడా చెప్పుకున్నాం కాబట్టి ఎవరిని నిందించరాదు ఏ విధంగా కూడా. కాబట్టి ప్రారంధం మిగిలి ఉంటుంది కనుక దాన్ని అనుసరించి దేహం పడిపో వరకు వారు లోకమున వ్యవహరిస్తూ ఉంటారు. వారికి తెలిసి కానీ తెలియక కానీ వారి వలన మంచి చెడ్డ పనులు జరుగుతూనే ఉంటుంది. కర్మకు ఫలము తప్పదు. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, జ్ఞాని లక్షణాలు మనకి అంతకుముందే మీకు తెలుసు. ఇక్కడ ఇవి జ్ఞాని లక్షణాలుగా చెప్పబడలేదు. మీరు మహాత్ములని అందరినీ, అంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి బిరుదులు ఉంటాయి పక్కన, ఆ బిరుదులను చూసి మోసపోరాదని చెప్పటం. చాలా మందికి చాలా బిరుదులు ఉంటాయి కదండి, బాహ్య ప్రపంచంలో లేవా? మనం చూసాం కదా, ఎన్నో బిరుదులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఆ బిరుదులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మహా జ్ఞాన సంపన్నులని మనము అనడానికి లేదు. అంటే అద్వైత జ్ఞానం వారికి ఉన్నదని, వారి వలన మనకి అద్వైత సిద్ధి కలుగుతుందని మనం భావించరాదు.
కాబట్టి వాళ్ళు ఏ పనులు చేస్తారు, వాళ్ళు మంచివా చెడ్డవా అంటే ప్రపంచంలో ఉన్నవి మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు విడిగా వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు ఎలా చేశారని నేను చెప్పక్కర్లే కదా, ఎందుకంటే ప్రపంచ జ్ఞానం మీ అందరికీ చాలా ఉంది. ప్రపంచం గురించిన సమాచారం కూడా మీ దగ్గర బానే ఉంది కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వారు, ఎందుకు వాళ్ళు అలాగా మనకు అనవసరమైన విషయం. కానీ మీరు ఆశ్రయించాలి అంటే కేవలము మోక్షం కొరకు ఆశ్రయించాలి అన్నప్పుడు నిజంగా వాళ్ళు మోక్షం గురించే మనకి చెప్తున్నారా, వాళ్ళ ఆచరణలో పెట్టారా అంటే వాళ్ళలో లౌకికం కాకుండా కేవలం మోక్షం గురించే చెప్పటం ఉన్నదా అనేది చూసుకోవాలి. కేవలం మోక్షం గురించి చెప్పేవాళ్ళు మీకు లౌకిక ప్రయోజనాల గురించి చెప్పరు. లౌకికము ఏది జరగాలి అది జరుగుతూనే ఉంటుంది. రమణ మహర్షి ప్రథమ ఉపదేశం అదే, ఏది జరగాలి అది జరుగుతూనే ఉంటుంది. నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా, చేయటం వల్ల నీకు దుఃఖం ఎక్కువ అవుతుంది, అంతకన్నా ఏమీ లేదు. నీకు 1 అంశు దుఃఖం రాసి పెట్టింది అనుకోండి, ప్రయత్నం చేసావు 4 అంశుల దుఃఖం అనుభవించాలి. అంశులు కాకపోతే లీటర్ అనుకుందాం పోనీ, మీకు 1 లీటర్ దుఃఖం రాసిందండి కర్మలో మామూలుగా, కానీ మీరేం చేశారు, అదేదో సాధించాలని ప్రయత్నం చేసి, సో ప్రయత్నం మొదలెట్టినప్పటి నుంచి దుఃఖం పెరిగింది కదా, సో మొత్తం కలిపి ఎంత అయింది, 4 లీటర్లు అయింది. ఏదో పెట్రోల్ ఫ్రీగా 4 లీటర్లు వస్తే లాభం, కానీ దుఃఖం 4 లీటర్లు ఎందుకండి. అందుకని ప్రయత్నం చేస్తే జరిగేది అదే. ప్రయత్నం లేకుండా మీకు అంటే మీ యథాప్రాప్తములుగా మీకు ప్రాప్తించినవన్నీ కూడా మీకు మీ కర్మలో ఎంత భాగమో అంత మాత్రమే మీకు ఇస్తుంది. మీ ప్రారంధం ఎంతో అంత మాత్రమే మీరు కర్మను అనుభవిస్తారు. ప్రయత్నం చేస్తే అవే మళ్ళీ సంచితాలు ఆగామీలు అంటే అవే మళ్ళీ సంచి పెరుగుతుంది. వలన ఇక్కడ ఆ యొక్క స్పష్టత ఉండాలి. అందుకని ముందు మీకు స్పష్టత ఉండాలి, నేను లౌకికం కోసమా లేదా నాకు కేవలము మోక్షమే కావాలా. దానిలో మీకు గనక క్లారిటీ లేకపోతే గోడ మీది పిల్లే, ఎటు దూకాలో తెలియదు కదా. కాబట్టి అద్వైతం బోధించే వాళ్ళు ఎప్పుడు లౌకికాన్ని బోధించరు. ఆశ్రయించిన వాడికి లౌకికం కావాలన్నప్పుడు వాడికి ఏదో మామూలుగా చెప్తారు, ఇలా చేసుకో ఇది చేసుకో, అది కూడా ఇంతింత పొడుగు చెప్పరు, చిన్నగానే చెప్తారు. ఏది అసలైనదో అది మాత్రమే చెప్తారు, అది చాలు అది చేసుకో అన్ని అవుతాయి, శ్రద్ధాభక్తులతో ఇలా చెయ్యనే చెప్తారు. అంతే తప్ప వేరేవి హోమాలు జపాలు అన్ని ఉన్నాయా ఎప్పుడన్నా, ఉండవు. అద్వైతం వాళ్ళు కేవలం అద్వైతానికే ప్రాధాన్యత ఇస్తారు, అది మాత్రమే బోధ చేస్తారు. లౌకికం వాళ్ళు లౌకిక అంటే మీరు విన్నారు కొంతమంది ప్రవచనాలు కానివ్వండి, ఏదైనా సరే బాహ్యంలో మీరు కొంతమంది విన్నారు, వాళ్ళ పుస్తకాలు చదివారు, సరే అవి నచ్చాయనుకోండి, నేనేం చేయలేదు, చాలా బాగుంటాయండి వాళ్ళవి అంటే ఓకే, వాళ్ళవి నచ్చితే అది మళ్ళీ మిమ్మల్ని బాహ్య ప్రపంచంలోకే తీసుకెళ్తుంది. అంటే నేనేం మిమ్మల్ని వాళ్ళని ఇది చేయటం లేదు ఇది చేయటం లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రవచనాలు ఎటువైపు వెళ్తాయో తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతా. అది అద్వైతం కాదని మీకు కూడా తెలుసు, అద్వైతం కాదు కాబట్టి మీరు లౌకికంగా ఉన్నారు కాబట్టి లౌకికంవి కాబట్టి మీకు నచ్చుతున్నాయి, అంతకన్నా వేరే ఏమీ లేదు. వేరే అని ఉంటుందా, లౌకికంలో మీ మనసు ఆనందిస్తోంది కాబట్టి ఆ లౌకికంవి మీకు ఆనందంగా అనిపిస్తాయి. అద్వైతం అనేసరికి కొంత ఇదిగా అనిపిస్తాయి, అంతకన్నా వేరే. కాబట్టి ముందు మీరు నిర్భయత్వంతో మీకు ఏమిటి కావాలి, మోక్షమా జన్మల, అంటే ఇక్కడ ఏది బలవంతమేమీ లేదు, చాయిస్ ఈజ్ యువర్స్, ఎప్పుడు అంతే. బోధ చెప్పబడుతుంది, బోధకు అనుగుణంగా నడుచుకున్నారా మోక్షం పొందుతారు, దానికి అక్కర్లేదండి మాకు అనుకుంటే మళ్ళీ జన్మలు, మళ్ళీ యథాప్రకారం సంచులు, అంతే. కర్మకు ఫలము తప్పదు, బలిష్ఠుని యొద్దకు దుర్బలులైన శత్రువులు చేరజాలనట్లుగా పుణ్యపాపములు జ్ఞానిని చేరజాలవు, బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి జ్ఞాని కర్మలకి మామూలు పండితుల కర్మలకి తేడాలు ఉంటాయి. వాళ్ళు చేసేది ఎప్పుడైనా సరే, వాడు అంటే మహాత్ముడైనా సరే, మహాత్ముడు అంటే నేను జ్ఞాని గురించి కాదు చెప్పేది, లౌకిక వ్యవహారంలో మహానుభావుడండి అంటుంటారు కదా. కాబట్టి అద్వైతంగా లేకుండా వాళ్ళ ఆలోచనతోటి ఒక ప్రయోజనాన్ని ఆశించో, కీర్తి ప్రతిష్టలను ఏదన్నా కానివ్వండి,
డబ్బు గురించి అయినా సరే, దేని గురించి అయినా వాళ్ళు చేసినప్పుడు దాని యొక్క కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. అది తప్పదు, వాళ్ళకి అనుభవించక తప్పదు. ఇంక ఇంతకన్నా వివరించి చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే బాహ్య ప్రపంచం ఎవరిని నిరసించక్కర్లే, ఎవరి మార్గం వాళ్ళది, వాళ్ళు అందులో నిష్ణాతులు. కాబట్టి వాళ్ళు కర్మలే పొందుతారు, వాళ్ళు పాపం పొందుతారని ఎందుకు అనాలి? మనం ఎందుకు? ఎవరి ఇది వాళ్ళు, ఎవరి సంస్కారం వాళ్ళు. భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శక్తిని ఇచ్చాడు, వాళ్ళు అందులో గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి ఆ గొప్పతనాన్ని వాడు అది గమనించుకుని, దీనివల్ల నేను ఎందుకంటే పాప పుణ్యాల గురించి చెప్పే వాళ్ళకి తాము చేసేది అంటే పాపమో పుణ్యమో తెలియకుండా ఉంటుందా? కాబట్టి వాళ్ళ గురించి మనం విచారణ చెయ్యటమో ఏదైనా మెసేజ్లు మనకు అనవసరం అవి. అందుకని ఇంకా అంతకన్నా చెప్పట్లేదు. ఎందుకంటే జ్ఞాని లక్షణాలు, జ్ఞాని గురించి ఇప్పటికి చాలా సార్లు అయింది, శంకర్లు ఎన్నో సార్లు చెప్పారు, వశిష్ఠుల వారు చెప్పారు, ఎక్కడ ఏం మీకేం లోటు జరగలేదు. కాబట్టి ఇంకా విడిగా మీకు చెప్పక్కర్లేదు. కాబట్టి పాప పుణ్యాలు జ్ఞానిని చేరవు. సరే, మరి ఆ ఫలములు ఎవరు అనుభవిస్తారు అన్న ప్రశ్నకు వేదం సమాధానం చెప్పిందిట. గుర్రము మార్గశ్రమమును పోగొట్టుకొనుటకై నేలపై పడి దొరలును, తర్వాత పొడలంతా విదిలించుకుంటుంది, అప్పుడు దాని శరీరమునకు అంటుకొని ఉన్న దుమ్ము అంతా రాలిపోను. అలాగే జ్ఞానియు ప్రారబ్ధం యొక్క అంతమునందు శరీరమును విడిచిపెట్టుచు సూక్ష్మ శరీరాన్ని అంటుకొని ఉండు పుణ్యపాపములను విదిలించేస్తాడు. ఆయనను స్తుతి చేయుచు పూజించున్న భక్తుల యందు ఆ పుణ్యము రాలుతుంది. అలాగే ఆయనను నిందించుచున్న వారి యందు ఆ పాపము అర్థమైందా? అది నేనేమలే, శంకర్లు చెప్తున్నాను. సూక్ష్మ శరీరం అంటుకుని ఉండి పుణ్యపాపమును విదిలిస్తాడు ఆయన. ఆయనను స్తుతి చేయి పూజించుచున్న భక్తుల యందు ఆ పుణ్యం రాలుతుంది. అలాగే ఆయనను నిందించుచున్న వారి యందు ఆ పాపం వచ్చి పడు, వారు ఆ పుణ్య పాప ఫలాలను అనుభవిస్తారు. కావున కాబట్టి అసలు ఎవరిని నిందించకుండా ఉంటే చాలు కదా, అనవసరంగా నిందించి లేని పాపాన్ని మూట కొట్టుకోవటం ఎందుకు? అంతే. కాబట్టి మోక్షము కావలయును అను కోరిక కలిగినప్పటి నుండి అది సిద్ధించే వరకు జరుగు కాలాన్నే అసలైన కాలజ్ఞానము అంటారు. అది మోక్ష సాధనం, అంటే మోక్షం కొరకు మాత్రమే చేసే సాధన కాలం. ఆ కాలమునందు సాధకునకు ఆవశ్యకమైన తత్వజ్ఞానము, ఆచరణ జ్ఞానము బోధించబడతాయి. కాబట్టి కాలాన్ని వృధా చెయ్యరాదు. సమయాన్ని వృధా చేస్తే ఏమవుతుంది? మళ్ళీ జన్మలు. వ్యర్థమైపోతుంది మా జీవితం. అంతే. పునరపి జననం పునరపి మరణం. ఇక పార్వతీదేవి అయ్యాక సుబ్రహ్మణ్య స్వామికి ఉపదేశించాట ఆయన. సూక్ష్మమై అంతటను వ్యాపించున్న ఆత్మ అగ్రాహ్యమైనప్పటికీ యథార్థంగా గ్రహించుటకు నిష్కళమైన, అంటే ఆ మనస్సు కావాలి, సాధన కావాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను వినమన్నాడు ఆయన.
పదార్థములలో అణుశక్తి వలె అంతకన్నా సూక్ష్మముగాను ఆత్మ విశ్వము అంతటా వ్యాపించి ఉన్నది. అది ఇంద్రియముల చేతను మనస్సు చేతను గ్రహించుటకు వీలు లేనిది కావున అగ్రాహ్యం. అది అగ్రాహ్యమే అగుచో ఏ ఉపాయం చేతనైనను దాన్ని మనం పొందాలి. బహిర్ముఖములై ప్రపంచంలోని పదార్థములందు ప్రవర్తించుతున్న ఇంద్రియములకు మనస్సునకు అది అగ్రాహ్యమే. అందుకే ఇంద్రియముల చేత ఎప్పటికీ మీరు ఆ యొక్క ఆత్మ పొందలేరు. ఇంద్రియాలతో ఇంద్రియముల నుండి వెనుకకు మరలింపబడి శుద్ధమై ఏకాగ్రమై ఉన్న మనస్సునకు మాత్రమే అది గ్రాహ్యం అవుతుంది. కేవలం అప్పుడే. అందుకనే గాఢ నిద్రని అందుకే చెప్పారు. గాఢ నిద్ర అనగానే బాగా నిద్రపోవటం కాదు, ఏదో ఇంజక్షన్ చేసుకుని పడుకుని అబ్బా నేను జ్ఞానిని అయ్యాను అనకూడదు కదా, అలా లేదు. కాబట్టి ఆ ఇంద్రియాలు బాహ్యంలో ప్రవర్తించరాదు. ఆ ఇంద్రియాలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేని చేత చక్కగా జ్ఞానము కలుగుతుందో, దేనిని తెలుసుకున్నవాడు శివుడగుచున్నాడు. శివుడు అంటే బ్రహ్మము. ఆ విజ్ఞానాన్ని ఇంతకు చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను అన్నాడు ఆయన. దానికి భవబంధ మోక్షమే ప్రయోజనము. అది పరమము, సర్వతోముఖము. అది గురు పరంపరాయాతం. శాస్త్రవాదములు చేయు వారి చేత అది కనుగొనబడలేదు. భవబంధ మోక్షమే అంటే అర్థమైంది కదా, చాలా ఈజీగానే ఉంది కదా. ప్రాపంచికం వైపు దృష్టి లేకపోవటమే, బంధములని వదిలేయటమే. అంటే తెలుసుగా, వదిలేయటం అంటే మళ్ళీ మీరు వేరే అనుకోకండి. ఎప్పుడు చెప్పినా కూడా ఒకటే అర్థం ఉంటుంది. ఒకవేళ అర్థం వేరే ఉంటే నేనే చెప్తాను. అంటే బంధములు ఉన్నా కూడా వాటి పట్ల వ్యామోహం ఉండరాదు. మోహము వ్యామోహం. మోహం వేరు, వ్యామోహం వేరు. మోహం అంటే ఏదో మామూలుగా, వ్యామోహం అంటే ఇక వదలలేనంత, అలా ఉండరాదు అని అర్థం. కాబట్టి అది పరమము, సర్వతోముఖం. అది గురువు ద్వారా, గురు పరంపర, దాని ద్వారా మీకు లభిస్తుంది అన్నాడు ఆయన. ఇక్కడ కూడా చెప్పారు, జ్ఞానమును పొందిన వాడు శివుడగుచున్నాడు అంటే త్రినేత్రుడు గంగాధరుడైన ఈశ్వరుడని అర్థము కాదు. పాపం శివుడికి కూడా అనుమానం వచ్చింటుంది. అసలే పాపం కలికాలం వీళ్ళు ఏదేదో అనుకుంటుంటారు, ఎందుకు వచ్చింది క్లియర్ గా చెప్తా. శివము అనగా మంగళము, శుభము. అది ఏ నిత్య సుఖమైన ఆనందము. జ్ఞానమును పొందినవాడు ఆ మంగళము, ఆ సుఖమును అయిన సంసారం, అసుఖమును అయిన సారీ అసుఖము అంటే దుఃఖపూరితమని అర్థం అయిన సంసారం నుండి వెలువడి ఆనందముతో మంగళ స్వరూపుడైన శివుడవును అని చెప్పాడు. మంగళ స్వరూపుడైన బ్రహ్మము ఆనంద రూపుడు అవుతాడని అర్థం. భవము అనగా పుట్టుక. పుట్టుక కలిగిన తర్వాత మరణ పర్యంతము సంసారము పెద్ద పాసం వలె జీవుని చుట్టుకొని బంధించుట తప్పదు. ఈ సంసారమే మరణించిన తర్వాత కూడా మరలా పుట్టుకను కలిగించును. ఈ విధముగా జనన మరణ రూపమైన సంసారము తెంపులేని పెద్ద పాసమై జీవుని బంధిస్తోంది. ఈ పాసం యొక్క బంధము నుండి జీవునకు మోక్షమును కలిగించుటయే మోక్షం యొక్క ప్రయోజనం. లేదా మోక్షం ఎందుకండి, మళ్ళీ సంసారంలో పడేస్తే మళ్ళీ మోక్షం కావాలా? అక్కర్లేదు. కాబట్టి యోగ సిద్ధులు, మహిమలు, వైకుంఠాది లోక ప్రాప్తి దీనికి ప్రయోజనం కానే కాదు. ఏమిటో పాపం మొదలెట్టినప్పటి నుంచి అదే చెప్తున్నాడు. మరి ఇప్పటికైనా అంగీకారం కుదిరిందా? ఇంకెక్కడన్నా లేస మాత్రంగా ఇంకా, ఎందుకంటే ఇక పూజలు మొదలు ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతంతో మొదలు, ఇక నవరాత్రులు అవి ఇవి అన్ని వచ్చేస్తున్నాయి. పోయినసారి కూడా ఇలాగే వచ్చింది కదా, పండగల ముందరే వచ్చింది అది సబ్జెక్ట్, మళ్ళీ ఇప్పుడు అలాగే వచ్చింది. సరే మీ ఇష్టం. ఈ ఉపాయము పరమము, దేనికన్నా మించినది లేదో అదే పరమము. కర్మయోగము, భక్తి యోగం మొదలగునవన్నీ ఆత్మజ్ఞానం కలిగించుటకు సాధనములే. అవి స్వతంత్రంగా మోక్షాన్ని ఇవ్వవు. జ్ఞానం వల్ల తప్ప మరి దేని చేతను మోక్షము కలుగదు. కావుననే భగవంతుడు తన్ను భజించు వారికి దేనిచే నన్ను పొందగలరో అట్టి బుద్ధి యోగము పొందుము అన్నట్ట. నేనే ఇస్తానన్నాడు అక్కడ ఇక్కడ భగవద్గీతలో. దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే. నన్ను
పూజించే వాళ్ళకి కాదు, ఉపాసించే వాళ్ళకి, అంటే నేనే శరణు అన్న వాళ్ళకి అని అర్థం అక్కడ. కేవలం పూజించే వాళ్ళకి అనలేదు ఆయన. ఉపయాంతిమే, నన్నే అంటే శరణు పొందంటే నేను తప్ప అన్యము లేదు అని ఎవడైతే అంటాడో వాడికి నేను బుద్ధినిస్తానన్నాడు. సర్వతః అనగా అన్ని వైపులా దేనికి ముఖములు అనగా ద్వారములు కలవో అది సర్వతోముఖము. ఈ హఠయోగాలు తాంత్రికాలు అందరూ ఏం వెళ్ళారు, భయపడతారు కదండి. అది తాంత్రికం అంటేనే అర్థమైంది కదా, పిశాచాలతో చెలిమి ఉంటుంది, జాగ్రత్త. శరీర దార్ఢ్యము, తగిన పరికరములు సంపాదించుకోవాలి వాటికి. ఆ సాధనలో ప్రవేశించి కృతార్థులు అవుతారు. దాని గురించి మనకు అక్కర్లేదు కదా. కానీ స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు, ఏ దేశం వారైనను, ఏ జాతి వారైనను, ఎక్కడైనను సకల దశలలో ఈ ఆత్మ విచారమున ప్రవేశింపవచ్చును. చూసారా, ఇంత భయంతో ఉన్నవాడు ఏ తాంత్రికం అంటే అక్కడ ఏదో కనపడగానే వాడు అక్కడే పోతాడు. ఇంకా ఏం చేస్తాడు వాడు? తాంత్రికం ఏం అంత తేలికైంది కాదు. శ్మశానాల్లో కూడా చేయాలి కొన్ని తాంత్రికాలు. మరి మీ ఇష్టం, వెళ్తా అంటే వెళ్ళండి కదా. లేదు. కానీ అద్వైతంలో ఆ బాధ లేదు. పురుషులు, పిల్లలు, ఇప్పుడు అద్వైత సత్సంగాల్లో లేరండి అన్ని రకాల వాళ్ళు, ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు. ఇది గురు పరంపర యాతము అంటే ఆ మార్గం అని వచ్చినది, అంటే దాని ద్వారా వచ్చినది. ఈ గురు శిష్య పరంపరగా వచ్చుచున్నదే కాని ఆకస్మికంగా ఒకనిచే కనుగొనబడినది కాదు. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు కూడా ఈ మాటే చెప్పారు. కాబట్టి ఒకడు నేను కనుగొన్నాను అంటే అది సత్యమగనో కాదో అని సంశయము శిష్యులకు కలుగుటకు చాలా అవకాశం ఉంది. అంత తొందరగా గురువుల్ని నమ్ముతారేంటండి? గురువు నమ్ముతాడు శిష్యుల్ని, పోన్లే పాపం, కానీ శిష్యుడు మటుకు నమ్ముతాడా? ఎక్కడ భయం ఉంటుంది కదా లోపల. అమ్మ లేదమ్మా. అవును. ఏమో ఏం అడిగేస్తారు, ఏం రాయించుకుంటారు, ఏం చేస్తారు. అట్లా లేదమ్మా. ఏం లేదు. ఆ భయం ఉంటే వస్తారండి పాపం. అపౌరుషేయములైన వేదాంతముల యొక్క విజ్ఞానము వందల కొలది గురువుల చేత వేల కొలది శిష్యులకు ఒక్క విధముగానే అందించబడుతున్నది అన్నప్పుడు పై సంశయం వెనక అవకాశమే లేదు. కాబట్టి గురు పరంపరగా ఏమి మార్చలేదు. అందుకనే వశిష్ఠ రామాయణం ఎప్పటిది, వశిష్ఠులు ఎప్పుడు వాడండి. కాబట్టి ఏ యుగంలో అయినా అద్వైతం ఒకటే, కలికాలంలో అయినా అదే చెప్పబడుతుంది, ఇంకో కాలం అయినా అదే చెప్పబడుతుంది, కానీ వేరేది చెప్పబడదు. శంకరులు చెప్పింది కూడా ఇదే. కాబట్టి అద్వైత బోధలో ఎప్పుడు మార్పు రాలేదు. కానీ బాహ్యంలో మార్పులు ఉన్నాయి, కాలానుగుణంగా ధర్మాలు మారిపోతాయి, కాలానుగుణంగా అన్ని మారిపోతున్నాయి. కానీ అద్వైతం అనేది ఎప్పుడూ మారలేదు. ఒక్క విధముగానే వేల కొలది శిష్యులు అలా వరుసగా గురు పరంపర ఎన్నో తరములుగా, అంటే యుగాలు కూడా అనుకోవచ్చు, ఎంతో మంది ఈ విజ్ఞానము చేత ధరించినారు అన్నప్పుడు శిష్యునకు దాని యందు దృఢమైన విశ్వాసం కలుగుతుంది. అదే కదా, మేమందరం బాగుపడ్డామంటే మీరు పర్వాలేదు వెళ్ళండి గురువు గారి దగ్గరికి, మీకు సొల్యూషన్ చెప్తారంటే కదా వచ్చారు. వాళ్ళు అథారిటీ ఇచ్చారు కదా, ఏం కాదండి అనుకుంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే సరే కదా దాన్ని ధైర్యంగా వచ్చారు. అదే తీరలేదు అనుకోండి, ఏమో మీరు చెప్పారు కానండి ఏం చేశారు, ఒకటి తిట్టి పంపించారు మమ్మల్ని అంటే ఏమిటో. కాబట్టి ఇందు ఏమాత్రం సంశయం కలిగిన నువ్వు విజ్ఞానం ఉపయోగపడదు. మరి గురువు అందే నీకు అనుమానం అయితే గురు బోధ నువ్వేం వింటావు, ఆచరణ ఏం పెడతారు? బోధ విన్నా కూడా సంశయాత్మకుడికి వాడికి అన్ని అనుమానాలే, అసలు ఈయన చెప్పింది కరెక్టో కాదు, ఈయన బానే ఉన్నాడు అనుకోండి, ఆయన ఎలా అయినా మనకేం నష్టం, ఇప్పుడు అనవసరంగా మన్ని చెడగొడతాడే అనుకోరు. ఏదో చెప్తున్నాడు అని సంశయం ఉంటే ఆచరణ పెడతారా? ఆచరణ పెట్టండి, ఇంకా ఉపయోగమే ఉంది అసలు. అర్జునులకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇలా పరంపరా ప్రాప్తమైన యోగమును రాజర్షులు తెలుసుకున్నారు. ఈ పురాతనమైన యోగమునే నేను ఇప్పుడు నీకు చెప్పాను అని ఆయన అన్నాడు.
శాస్త్రవాదములు చేయవారికి ఇది గోచరము కాదు. వేదముల యొక్క ప్రామాణ్యమును అంగీకరింపక, గురు పరంపరను సాంప్రదాయాన్ని అవలంబింపక, సొంత బుద్ధితో ఆలోచించి తమకు తోచిన సిద్ధాంతముతో తత్వమును దర్శించుటకు కొందరు శాస్త్రములను ఏర్పరిచారు. వానికి దర్శనములని పేరు. ఇలా రకరకాలుగా ఏవో చేసుకున్నారు. ఇలా వాదించి చెప్పు వాని యొక్క బుద్ధి బలముపై ఆధారపడిన ఒకటచే ఒకడు ఒక సిద్ధాంతాన్ని చేసినప్పుడు వానికన్నా బుద్ధిశాలి మరొకడు దాన్ని ఖండిస్తాడు. ఇలా రకరకాలుగా వాదించి ఎవడు కూడా వేదాల్లో ఏం చెప్పబడిందో అది చెప్పడు. కాబట్టి అవన్నీ వీగిపోతాయి. అందుకని వాటి గురించి మీకు ఎప్పుడూ చెప్పలేదు నేను. ఎందుకు బుర్రపాటు చేసుకోవటం? ఉన్న బుర్రే సరిగ్గా ఎక్కడ ఎడిపోతుందో తెలియదు, ఏ క్షణంలో ఎటు జారిపోతుందో తెలియదు. మళ్ళీ ఏ చార్వాకుడు అంటే చార్వాకుడు చెప్పింది బాగున్నట్టుందండి అని వెళ్ళిపోతే ఇప్పుడు ఆ చార్వాకుడు లేడు, పడిపోయాడు ఎక్కడ. వాడు ఏ జన్మలో విస్తున్నాడు మీకేం తెలుసు? చార్వాకుల సిద్ధాంతం ఇంకో సిద్ధాంతాలు అవి పట్టుకుపోతే ఎక్కడికి తేల్తారు కదా. అందుకని మీకు చెప్పలేదు. మీకు వేదంలో చెప్పబడిందే చెప్పాం కాబట్టి ధైర్యంగా మీరు అవలంబించవచ్చు. సరే, ఇప్పటికీ కొంతమంది ధైర్యంగా అవలంబించిన వాళ్ళు బానే ఉన్నారు కదండి. ఆరోగ్యం బాగుంది, ఆస్తులు బాగున్నాయి, ఇంటి పరిస్థితులు అన్ని బాగున్నాయి కదా. ఆచరించిన తర్వాత కొన్ని ఏమన్నా తేడా వచ్చిందండి? ఏమన్నా లక్షల్లో నష్టం వచ్చిందా? లక్ష్మీదేవి కోపం వచ్చి వెళ్ళిపోయిందా? పూజలు నోములు వ్రతాలు చేయకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని భయం కదండి. మామూలుగా అందరికి అదే భయం ఉంటుంది కదా, చేయకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందేమో. కాబట్టి వెళ్ళిందా ఎవరి దగ్గర నుంచి అని లక్ష్మీదేవి పాపం ఇంకా గట్టిగా ఉంది. జరగలేదమ్మా, ఏం జరగలేదమ్మా. అదే కదా, జరగలేదు, ఇంకా బాగా మిగిలాయి కదా డబ్బులు. అవునా, అది చెప్పట్లేదు, ఏం జరగలేదు అంటున్నారు కానీ లక్ష్మీదేవి పెరిగిందమ్మా మా ఇంట్లో అని చెప్పటం లేదు. అవును, అది చూసారా, లక్ష్మీదేవి పెరిగిందని కదా చెప్పాలి. అవును, ఎన్నో అన్ని మనకి ఆనందంగా జరిగాయి కదా. అవునమ్మా. మామూలుగా అయితే మరి అట్లా జరగకూడదు కదా. మామూలుగా అయితే నష్టం జరగాలి, మీరు పూజ మానేస్తే నష్టం జరగాలి, లక్ష్మీదేవి కోపం వచ్చి వెళ్ళిపోవాలి. కానీ అలా జరగలేదు కదా. అవునమ్మా, ఆనందం పెరిగింది. ఆనందం ఎందుకు పెరిగిందంటే ఇంట్లో అన్ని బాగుంటాయి కదా ఆనందం. అవునమ్మా. ఇంట్లో బాగాలేనప్పుడు ఆనందం ఎవరన్నా ఇంట్లో ఏం బాగాలేకుండా నవ్వుతూ కూర్చుంటారా? సీరియస్ గా పెట్టుకోరు. కానీ అంతా బాగుందిగా. అవునమ్మా. కాబట్టి అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆచరించవచ్చు కదా. అవునమ్మా. కాబట్టి ఎందుకు లేనిపోని వాదనలు, లేనిపోనివి మనకి. కాబట్టి గురు పరంపరను సంప్రదాయాన్ని విశ్వసించక కేవలం శాస్త్రవాదములపై ఆధారపడి ఆలోచించే వారికి తత్వాన్ని గ్రహించుటకు ఏ ఉపాయం లేదు వాళ్ళకి. ఇప్పుడు కొట్టుకునేవాడికి సామరస్యం ఏముంటుందండి? కయ్య కయ్య అరిచేవాడికి ప్రేమగా మాట్లాడరా అంటే నాకు రాదంటాడు. వాడు మాట్లాడలేడు కదా, ఎందుకంటే వాడి మాట తీరే అంత. అంటే మార్చుకోవచ్చు, మార్చుకోవాలని ఉద్దేశం ఉంటే. వాదించాలని ఉద్దేశం ఉన్న వాడికి ఏముంటుందండి? మూర్ఖుడు ఎప్పుడు వాదిస్తూనే ఉంటాడు. మనం వాదించద్దురా అన్నా వాడు వాదిస్తాడు. అట్లాంటి వాళ్ళది ఎందుకు మనకి వాదన? నమస్కారం చేసి నువ్వు చాలా గొప్పవాడివిరా అంటే వాడు ఈగో సాటిస్ఫై వెళ్ళిపోతాడు. అందుకని అలాంటితో వాదించకండి. ఉన్నది పరమాత్మ ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే, అద్వైతమే కావాలి, మోక్షం తెలుసుకోవాలి, పిచ్చివాడా అని మీరు అనకండి. వాడు మళ్ళీ అనవసరంగా ఏదో మీ క్లాస్ మీగితే ఎందుకు ఎవరికో ఒకళ్ళు అనవసరంగా మీరు పడిపోయి మళ్ళీ ఏ చారు ఒకళ్ళు వెనకాల వెళ్ళిపోతారు. అందుకని ఎవరైనా మీకు టాట్ ఇదే మంచిది, లౌకికమే, అన్ని ఉండాల్సింది అది ఇది అన్నారు అనుకోండి, నమస్కారం పెట్టి క్షమించండి అమ్మా అని చెప్పి వచ్చేది. అంతే తప్ప అనవసరంగా మీరు మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి టాట్ ఇలా అంటారా మీరు అనుకుంటూ జ్ఞానుల్లాగా ప్రవర్తించకండి. అజ్ఞానుల దగ్గర అజ్ఞానులుగా ఉండటమే శ్రేయస్కరం. ఇది సంప్రదాయ సిద్ధము కావున విశ్వసింపదగినది అని ప్రామాణ్య బుద్ధితో దీనిని తెలుసుకున్నవాడు సంసార బంధము నుండి ముక్తుడగునని దీని యొక్క ప్రయోజనం చెప్పి పరమేశ్వరుడు శాస్త్రం యొక్క విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. కాబట్టి సంప్రదాయ సిద్ధము కావున అంటే గురు పరంపరలో వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది వేదమే ప్రమాణం. వేదము అపౌరుషాలు ఎవడూ రాసినవి కాదు, అవి స్వతసిద్ధంగా ఉన్నాయి అంతే.
బ్రహ్మం ఎలా ఉన్నాడో వేదములు అంతే. అంతేగాని ఆ యొక్క వేదములలో రాసినవి ఎవరో విని చెప్పినవి కాదు. మంత్రాలు తంత్రాలు అన్ని కూడా ఎక్కడి నుంచో వచ్చినవే, అవేమి అక్కడి నుంచి రాలేదు. అందులోంచి కొన్ని గ్రహించి వాడి తెలివితేటలతో శాస్త్రంలో ఏర్పరిచారని చెప్పారు కదా. ఏదో రాశాడు కొంతమంది తరించడానికని. శాస్త్రంలో అన్ని ఇవి చెప్పలేదు. తాంత్రిక ప్రయోజనాలు అందరికీ చెప్పబడలేదు. అది కూడా రక్షణ కోసమే ఏర్పరచబడినది. కానీ సరే, స్వార్థ ప్రయోజనాల గురించి కొంతమంది ఎలా చేస్తున్నారో అది వేరే విషయం. సర్వగతుడు, సర్వాత్ముడు, సర్వమునకు పైనున్నవాడు, సర్వతోముఖుడు, సర్వతత్వమయుడు, సర్వతత్వములకు అతీతుడు, వాక్కు మనస్సు పేరు అనున్నవి లేనివాడు, కావుననే అచింత్యుడు అయిన దేవుడను నేను అని ఇట్లు నిర్వికల్పమైన మనసుతో ఉపాసించాలి. అయిన దేవుడను నేను. సరే, అంటే ఎలా ఉపాసించాలో చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇలా అనుకుంటే, సాధన చేయకుండా ఇలా అనుకుంటే మీరు వచ్చేస్తుందా? ఉపాసిస్తే నేను దేవుడు నేను దేవుడు అంటే కాసేపటికి దేవుడు కాస్త ఇంకోటి ఏదో అవుతుంది. అనగలంటే దేవుడు దేవుడు అని పక్కన అనని చూద్దాం. లేరు, నేను దేవుడు నేను దేవుడు 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 అంతే. రాదు. అదే శివ అయితే ఎప్పటికీ అనగలరు, రామ అనగలుగుతారు. మీరు పట్టుకున్న నామాలను ఎంతసేపు అయినా వేరేగా వస్తుందా? రావటం లేదు. ఎందుకంటే అక్కడ నేను లేదు, ఇక్కడ నేను నేను అని వచ్చింది. నేను దేవుడు, అహం బ్రహ్మాస్మి అంటే నీరసం రాదండి. తర్వాత అకారము బా మిగులుతుంది అంతే. అబ్బా 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 వస్తుంది, ఇంకేం రాదు. అవును, అహం బ్రహ్మాస్మి అనాలంటే ఎంత కష్టం అండి కదా. బ్రహ్మాస్మి అంటే లోపల నుంచి రావాలి కదా. 4 సార్లు అన్నాక వాడు అంటాడా? నిద్ర వస్తుంది, అబ్బా 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 నిద్ర వస్తుంది. ఇంకా బ్రహ్మం ఎలా అవుతాడండి? కాబట్టి అలా అవ్వడు. కాబట్టి ఇదంతా ఓకే, అదే నేను అని భావన చేస్తూ ఆచరణ పెట్టాలి. యూట్యూబ్ లో చేస్తే ఆకలి తీరుతుందా? చెప్పా కదా, ఒక అత్తగారు అంది సినిమాకి వెళ్తుంటే కోడలు వస్తా అందుట. అత్త ఎందుకు అనవసరంగా నువ్వు ఇంట్లో ఉండి వంట చెయ్యి, నేను నీకు అన్ని డైరెక్షన్ తో పాటు అన్ని అంటే స్క్రీన్ ఎలా ఉందో అలా అంతా నీకు చెప్పేస్తాను నేను, నీకు సినిమా ఎందుకు అనవసరంగా ఇంట్లో ఉండని చెప్పింది. సరే అందుట కోడలు. వెళ్ళేసి వచ్చింది అత్తగారు. అయితే సరే ఫస్ట్ కథ చెప్పండి అత్తయ్య గారు అంది. ఆవిడ పాపం చెప్పింది. తర్వాత అన్నం పెట్టండిట. అన్నం పెట్టంటే నేను ఎలా వండానో అవన్నీ మీకు చెప్పేస్తాను అత్తయ్య గారు మీకు. మరి సినిమా చూసినట్టే అంది కదా అత్తగారు. మరి కోడలు అని తెలివి తక్కువదే. కోడలు అందుకే అన్ని నేను చెప్పేస్తాను అత్తయ్య గారు, నేను తినేసాను, ఆవిడ చూసి వచ్చాను అంది కదా, అందుకని నేను తినేసేసాను మొత్తం వంట, ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎట్లా చేస్తాను, అది ఎంత బాగుందో అవి నేను చెప్పేస్తాను. అయిందా? అందుకే ఓవర్ యాక్షన్ చేయకూడదు కదా. అది ఏదో అత్తా కోడలని అలా చెప్తుంటారా? అది మొగుడు పెళ్ళాల మధ్యలో కూడా ఉన్నాయి అలాంటివి. ఇవే జోకులు రకరకాలుగా చేస్తారు, ఒక్కొక్కళ్ళని పెట్టి చేస్తూ ఉంటారు రీల్స్. అందుకని ఇక్కడ అత్తా కోడలని అన్నానని మీరేం ఫీల్ అవ్వక్కర్లా కదా. కాబట్టి సోహం సహాహం అని ఉపాసించుటే ముక్తికి ముఖ్యమైన ఉపాయం. కాబట్టి ఉపాసించటం అంటే అర్థం ఏంటి? ఆచరణ పెట్టాలి. అహం బ్రహ్మం అన్నది అన్నిట్లో ఉండాలి. మాట చేత మనసా వాచ కర్మణ ఉంటేనే అది అవుతుంది. అంతేగాని సోహం సోహం అంటే ఏమవుతుంది? మళ్ళీ అది కూడా సహాహము విడిగా అనలేరు. సహాహం కాస్త సా 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 అయిపోయింది. సోహం సోహం కాస్త చేశారు కదా రేగిలి. సోహం ఏమైందండి చివరికి పోయింది. సోహం అనమాట. శోకం అవుతుంది. ఓ దగ్గరికి వెళ్ళాక ఏదో గుర్తొస్తుంది, వాడు హమ్మండి ఇంకా. అందుకనే సోహం అనేటప్పుడు కళ్ళు మూసుకోండి అంటారు. ఆ కళ్ళు మూసుకున్నాడు ఏదో ఆలోచన వస్తుంది. అదే కళ్ళు తీసి సో అని పైగా బలి కనపడుతుంది. ఇంకేం అమ్మంటాడు వాడు అన్నది వాడు. గోవిందా మళ్ళీ ఎన్ని కష్టాలు చూశారు కదా. అందుకని అవన్నీ ఏమన్నా వాటి గురించి చెప్పలేదు. అంటే నువ్వు బ్రహ్మం అన్నది గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా. నీ ఆచార వ్యవహారాలందు నువ్వు బ్రహ్మం అని గుర్తుపెట్టుకున్నప్పుడు నువ్వు వేరే విధంగా ప్రవర్తించకుండా ఉంటావు అని చెప్పారు. సోహం అనుకోండి అంటే అర్థం ఏంటంటే నేను బ్రహ్మాన్ని, ఈ విచారణ ఎప్పుడు నీలో ఉండాలి. అప్పుడు నీ యొక్క వ్యవహారము కూడా బ్రహ్మ వ్యవహారంగా ఉంటుంది అని చెప్పబడింది. అంతే తప్ప కేవలం సోహం సోహం అనుకుంటే అయిపోతారా? ఎవరు బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని అని చూస్తానంటే అని చూడండి, నాకేం బాగలేదు.
నా దగ్గరకు వచ్చి సోహం సోహం అనకండి. నాకు నీరసం వచ్చి నేను పడిపోతాను. కాబట్టి ఇక్కడ ఈయన కూడా జోకులు వేశారు. కాబట్టి సోహంలో రెండు పదాలు, సహ అహం అనేది. సహ అనగా అతడు, లేకపోతే ఉన్నది బ్రహ్మమే, దేవుడు అన్నారు అనుకోండి. ఇక్కడ అహం అనగా నేను. నేను అన్నదనే ప్రతి వ్యక్తికి తన పేరు, శరీరం, మనస్సు, బుద్ధి ఇన్ని గుర్తొస్తాయి. కాబట్టి నేను ఆ బ్రహ్మమే అని తలంచాలంటే ఎంత కష్టం అండి. ఇవన్నీ వదిలేయాలంటే ఒక చేత్తో ఇవి పట్టుకుని ఈ చేత్తో అంటే అవుతుందా? కుదరదు కదా. ఇప్పటి వరకు అనుకున్న తన పేరు, శరీరము, మనస్సు, బుద్ధి యథార్థముగా తన స్వరూపం కాదని గ్రహించాలి సాధకుడు. మొట్టమొదట శరీరము, బుద్ధి, ఇంద్రియములు మొదలుగా ఉన్న ఈ సముదాయానికి మాత్రమే నేను పరిమితుడను కాను. నిద్రలో వీని స్ఫురణయే లేనప్పుడు కూడా నేనున్నాను. కావున నేను వీనికి అతీతుడను అని గ్రహించాలి. అయితే కేవలం గ్రహిస్తే సరిపోయిందా? గ్రహించారుగా మీరు కూడా. గ్రహించినంత మాత్రం అయిపోయిందా? మెళకువలో కూడా అదే విధంగా ఆచరణ వ్యవహారం ఉండాలి. అభేదమైన ఆచారం ఉండాలి. లేస మాత్రమైనా సరే వేరే లేకుండా, అంటే అసలు మనసులో ఏ భావం అనేది ఉండరాదు. అప్పుడు సోహం అవుతారు. కాబట్టి ఎందుకు జరగదు? మీరు ఆచరణ పెట్టినప్పుడు జరగదా? ఇవ్వకపోతే బాధ వచ్చింది, ఇవ్వలేదా అంటే కదా. అదే ఇచ్చుంటే, భేదం చెయ్యనప్పుడు మీకు ఆనందంగానే ఉంది, భేదం చేసినప్పుడు మీకు తెలుసు భేదం అని. తెలీదా? లోపల భయం ఉంది కదా. అప్పుడు భేదం చేస్తున్నాను అన్నప్పుడు లోపల భయం అనిపించలేదు? గురువు గారు తిడతారన్న భయం పక్కన పెట్టినా ఇది దోషము అన్నది మీకు అనిపించింది కదా. అందుకని సర్వకాల సర్వావస్థల యందు కూడా మనసా వాచా కర్మణ మన అద్వైతంగానే ఉండాలి. మన ఆచరణ అలాగే ఉండాలి. ఆచరణ లేనిది సాధన ఎలా పోతుంది? ముందరికి పోతుందా? లోపల అది మనసులో ఉందనుకోండి, సాధన చేయగలుగుతారా? చేయలేమమ్మా. కాబట్టి నీవు ఇవి కాకపోతే, అంటే ఈ దేహం ఇది కాకపోతే నా స్వరూపం ఏంటి అని నీవు ఆలోచించాలి. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఉపనిషత్తులు నీవే ఆ బ్రహ్మానివి అని ఉపదేశిస్తాయి. ఆ ప్రశ్న ఉదయించి, కానీ మీకు ఆవశ్యకత లేదు కదా పాపం. మీకు ప్రశ్న వేసుకోకుండానే మీరు బ్రహ్మం అని మీకు తెలిసింది కదా. అవునమ్మా, గురువు అనుగ్రహం. సర్వగతుడు, సర్వాత్ముడు మొదలగు విశేషణములతో ఆ బ్రహ్మ స్వరూపాన్ని నిరూపించుకోవాలి. సర్వగతుడు అనగా సర్వాన్ని పొందినవాడు, సర్వమునందు ఉన్నవాడు. బంగారు నగల అన్నిటి యందు బంగారం ఎలా వ్యాపించి ఉన్నదో ఆ విధముగా బ్రహ్మము కనిపించుచున్న సకల జగత్తునందు వ్యాపించి ఉన్నాడు. అంటే ఆయన లేనిదే లేదని చెప్పారు కాబట్టి దాని యందు పరమ విశ్వాసం ఉండాలి. నేనున్నాను అన్న భావననే మీకు భయాన్ని కానివ్వండి, ద్వైతాన్ని కానివ్వండి, అనవసరమైన అంటే దుఃఖానికి కారణం. నేనే మొదటి దుఃఖము. నేను లేకపోతే అసలు దుఃఖమే లేదు. అందుకనే పసిపిల్లవాడితో పోల్చారు. వాడికి నేను లేనప్పుడు వాడు హాయిగా ఉన్నాడు. వాడికి మీరు గుడ్డముక్క గోచి పెట్టినా వాడు ఆనందంగానే ఉన్నాడు. మీరు బంగారం గొలుసు చేసినా వెయ్యకపోయినా ఏ గొడవ లేదు. వాడు చిరిగిన గుడ్డలు వేసినా వాడేం పట్టించుకోలేదు. వాడు ఆటల్లో వాడు ఉన్నాడు. వాడికి వాటితో సంబంధమే లేదు. ఆ నేను వచ్చిన తర్వాత కదా వాడితో మొదలైంది. ఇది వద్దు, అది కావాలి, ఇది ఇష్టం లేదు, ఇవన్నీ రాలేదు. సర్వమునకు ఆత్మ లేక స్వరూపమైన వాడు సర్వాత్ముడు. పంచదారతో చిలుకలు మొదలుగా ఎన్ని పదార్థములు తయారు చేసినను వాని అన్నిటినీ ముద్ద చేసినప్పుడు మరలా పంచదారే కదా. అనగా ఆ చిలుకలు మొదలగు వానికి అసలు రూపం పంచదారయే. అలాగే ఎప్పటికప్పుడు నశించుచుంటూ నామరూపములకు అతీతముగా సకల పదార్థములకు ఆ బ్రహ్మము ఆధారమై ఉన్నాడు. కావున అతను సర్వాత్ముడు. మనకు కనిపించుచున్న సర్వమునకు పైనన్నాడు. అనంతమైన ఆ పరమేశ్వరుని చైతన్యమునందు మనకు గోచరించుచున్న ఈ విశ్వము 4వ భాగం మాత్రమే.
మిగతావి మనకు అగోచరమై అమృతముగా అనగా నిత్యముగా ప్రకాశిస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఆ మూడు భాగాలను అడక్కండి అక్కర్లేదు. ముందు తెలుసుకున్న భాగంలో నిష్ణా నిష్ణాతులైతే ఇక మనకి ఏ బాధ లేదు. ఇందు గరుడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని ఎందెందు వెతికినా అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా పదార్థంలోని తత్వమును పైకి తత్వమును వెదికి చూచుటకు వాని నామరూపంలే ముఖద్వారములు. వీనిలో దేని ఎందు ప్రవేశించి తుది వరకు విమర్శించుచు విచారించినను కడకు కనిపించినది ఆత్మయే. ఎక్కడి నుంచి ఎటు మొదలెట్టినా చివరికి ఆత్మ దగ్గరికి రావాల్సిందే తప్ప ఇంకెక్కడికి అక్కడ ఆగడానికి లేదు. అసలు నేను దగ్గర ఆగలరా? ఆ నేను నీలోకి ఎలా వచ్చిందిరా? నువ్వు నేను అని ఎలా అంటున్నావంటే గుండె అనగలవా? గుండె లేదు. అనగలవా? సరేరా, గుండె నీది. గుండె ఎలా కొట్టుకుంటుందిరా మరి? ఇక అంతే. నువ్వు తిన్నది ఎవరు అర్హయిస్తున్నారు? ఇన్ని రకాలుగా ఎలా చేస్తోంది? గాలి అసలు ఎలా పీలుస్తున్నావురా నువ్వు? ఏమైనా తిప్పుకున్నావు ఇట్లా గరిటె పెట్టి? అదేదో చక్రం పెట్టి తిప్పుతున్నారా? చాలేదా? అంతే. కాబట్టి తుట్టతో ఎక్కడికి వచ్చిందండి మళ్ళీ చివరికి? ఆత్మ పరబ్రహ్మం. కాబట్టి అన్ని ఆయనవే. అందువలన ఆయన సర్వతోముఖుడు, సర్వతత్వమయుడు. తత్వములనగా మూల పదార్థాలు. పాత్ర రజతమయం అన్నచో ఆ పాత్రలో వెండి తప్ప మరొక వస్తువు లేదు. అలాగే బ్రహ్మము సర్వతత్వమయుడు అనగా సకల తత్వములకు బ్రహ్మమే స్వరూపమని, వాని యందు బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదని అర్థము. ఆయన సర్వతత్వములకు అతీతుడు. అతీతుడు అనగా ఒక పరిస్థితిని దాటి నిలిచినవాడు. చలిగాలికి కొందరు తట్టుకొనలేక చనిపోతారు, కొందరు వానికి తట్టుకుని చక్కగా నిలిచి ఉంటారు అనగా వారు ఆ పరిస్థితులకు అతీతులు. ప్రళయంలో చరాచరములైన సకల పదార్థాలు నశించుచున్నప్పుడు ఈ తత్వాలు నశిస్తాయి. అప్పుడు ఇంద్రాది దేవతలు నశిస్తారు. తత్వముల విలేమనకు కూడా అతీతుడై నిలవగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. అది నువ్వేరా. కాబట్టి ఏమండి, ప్రళయం వస్తే నేను బతికే ఉంటానా అంటే అంటే అర్థము నువ్వు బ్రహ్మ స్వరూపుడు అయితే ఉంటావురా, ఈ దేహంతో కాదు. ఒకవేళ దేహం ఉన్నప్పుడే మీరు బ్రహ్మం పొంది ఆ దేహం ఉన్నప్పుడే ప్రళయం వస్తే అప్పుడు ఏం జరుగుతుందో అది పరమ సూక్ష్మం కాబట్టి నేను ఇప్పుడు చెప్పను. ఎందుకంటే అన్ని రహస్యాలు చెప్పకూడదు కదా. అందుకని అప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు చూడండి. కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది, కానీ అంత కష్టపడకండి. ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తూ ఉంటుంది. సర్వతత్వములకు అతీతుడు. అతీతుడు అనగా ఒక పరిస్థితిని దాటి నిలిచినవాడు. చెప్పేశాను కదా. లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుదిలో నా లోకంబగు పెంజీకటి కవ్వలా అని మొన్న కూడా ఒకసారి వచ్చింది కదా. లోకములకు వాని తత్వములకు అతీతుడైన వాడే అసలైన వాడు పరమేశ్వరుడు. ఆయనకు పేరు, వాక్కు, మనస్సు లేవు. భగవంతుని సహస్రనామములతో పూజించుచున్నాము కదా అంటే ఆయనకు పేరు లేకపోవటం ఏమిటి అంటే భగవంతుడు తనకు ఒక పేరు ఉన్నట్లుగా తలంపడు. మానవులు గాని దేవతలు గాని తమ్ము గురించి ఏదైనా చెప్పవలసి వచ్చినచో అందరూ నేను అనే ఆరంభిస్తారు. సకల ప్రాణులకు సాధారణమైన ఈ అహంస్ఫురణయే ఆత్మకు సూచకం. గాఢ నిద్రలో సమాధిలో కేవలం చైతన్య స్ఫూర్తియే కాని అహమను శబ్దం కూడా ఉండదు. కావున భగవంతునికి ఏ పేరు లేదు, బ్రహ్మమునకి ఏ పేరు లేదు. ఇక్కడ మనకి ఇందులో వచ్చిన భగవంతుడన్నా దేవుడన్నా బ్రహ్మం అనే అర్థం. ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వాళ్ళు అలా రాసుకున్నారు కాబట్టి మనం వేరేగా భావించక్కర్లేదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటే రూపం ఉన్నవాడని కాదు అర్థం. కాబట్టి ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఏదో ఒక పేరులో నువ్వు లయం అయిపోయి దాన్ని పట్టుకుని ఆ యొక్క అసలైన రూపాన్ని అంటే పరబ్రహ్మ రూపం, రూపం లేని బ్రహ్మము అది పొందుతావని. ఏ రూపం నీకు రూపంతో నువ్వు రూపం లేని వాడిని పట్టుకోవాలి. రూపం నీకు కూడా రూపం లేకపోతే నువ్వు పట్టుకోలేవు. కాబట్టి నీకు రూపం ఉన్నప్పుడే ఆ రూపం లేని వాడిని నువ్వు పట్టుకోవాలి. అది పట్టుకోవాలి అంటే సర్వాన్ని త్యజించాలి. త్యజించాలంటే మనసులో త్యజించు. బాహ్యంలో యథాప్రాప్తములను స్వీకరిస్తూ అంతరమున అంటే నీ మనసులో మటుకు దేనికి చోటు ఇవ్వరాదు.
ఎప్పుడైతే నీవు ఆ విధంగా కేవలము ఆ ఆత్మకో పరబ్రహ్మంకో నీవు పట్టుకున్న నామానికో స్థానం ఇస్తావో నీ మనస్సులో, అన్యానికి చోటివ్వకుండా, ఆ క్షణమే ఆ సెకనే నీవు పరబ్రహ్మం అవుతావు. ఎట్టి పరిస్థితిలో కూడా ఎంత అయినా కూడా నీవు మనస్సులో అన్యానికి చోటివ్వకుండా ఉండగలుగుతావో అప్పుడు నీవు స్థిత ప్రజ్ఞుడవు. అది జీవ బ్రహ్మైక్యం అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మం అవుతావు, బ్రహ్మ స్థితి, బ్రహ్మ ఐక్యం. అప్పుడు నది వస్తూ ఉంటుంది సముద్రం వరకు. సముద్రము ఎండులో అయినప్పుడు కాదు కదా, అది ఆ లోపలికి ప్రవహించాలి. సముద్రపు ఒంటి దగ్గర నీకు తెలుస్తుంది, ఇగో నది వచ్చింది ఇక్కడికి అంటావు, అక్కడ గుర్తింపు ఉంది. లోపలికి వెళ్ళాక లేదు. ఎన్ని వచ్చినా అలలు వచ్చినా నది విడిగా బయటికి నెట్టివేయబడుతుందా? వస్తువులు నెట్టివేయబడుతున్నాయి. పేరున్నవి వస్తువులు కానీ చూడండి, శవాలు ఇవన్నీ కూడా అలలకి బయటికి కొట్టుకొస్తాయి. ఏ పదార్థమైన అంటే అన్యమైనది కొట్టుకొస్తుంది, అదే అయినది కలిసిపోతావు. జలము జలం కలిసిపోతుంది. కాబట్టి నువ్వు బ్రహ్మంవే, నువ్వు బ్రహ్మంలో కలిసిపోతావు. దేహము బ్రహ్మం కాదు కాబట్టి, అంటే దానికి ఒక పంచభూతాలు, అది కూడా బ్రహ్మంలోనే ఐక్యమవుతుంది. తర్వాత రూపముగా కనపడుతున్న నీ దేహం కూడా పంచభూతాత్మకమే. ఆ పంచభూతాలు బ్రహ్మంవే కాబట్టి తర్వాత తర్వాత కలిసిపోదు. ఏదో మీరు ఇప్పుడు ఏవో చూసి ఇవన్నీ అప్పటివి అప్పటివి అంటే అది నిజమని మనం ఎలా అంటాం? అనడానికి ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడో ఒకప్పటివి ఏదో ఒకటి వాళ్ళు శాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్తున్నారు, దాంతో మనకేం లావాదేవీలు లేవు కదా. అందుకని వాటితో మనకేం పని? అస్థికలు అవి అన్ని అంతేనా కదా. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. ఇప్పుడు అస్థికలు గంగలోనే కలపాలి అని అనుకున్నప్పుడు కదా గోల. వీళ్ళు అమ్మాలు రాస్తా కదా. కాబట్టి ఆయనకి ఏమీ లేవు కాబట్టి, ఏమీ లేకపోతేనే మీరు ఆయన్ని పొందగలుగుతారు ఉన్నన్ని రోజులు. నా ఇల్లు అని చెప్పుచున్నప్పుడు ఇల్లు నేను కానట్లే, నా వాక్కు నా మనస్సు అనున్నప్పుడు వాక్కు మనస్సు నేను కాదు. అలాగే బ్రహ్మ వాక్కు బ్రహ్మ మనస్సు అనున్నప్పుడు వాక్కు మనస్సు ఆ బ్రహ్మము కాదు. ఆ దేవుడికి అసలు మనస్సు లేదంటారు కదా. ఇంత పూజ చేశాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, నా మొక్కులే నేను ఇన్ని చేశాను, నన్ను అనుగ్రహించలేదంటారు. నువ్వు రెండని ఒకటే ఇస్తే ఎట్లాగా? కొబ్బరికాయ అంటే మొత్తం కొబ్బరికాయ కొట్టి ఇచ్చేయాలి, కానీ మళ్ళీ ఒక చిప్ప నువ్వు తీసుకుంటే సగం అయినదిగా అవలేదు. అయిందా లేదా? మీకు అప్పుడు అంత ఏంటన్నప్పుడు రెండు కొనుక్కోండి, ఒకటి మీరు ఉంచుకోండి, ఒకటి ఆయనకి ఇవ్వండి. అంతేగాని ఒక కొబ్బరికాయ కొడతాను స్వామి, ఒక కొబ్బరికాయ కొడతాను అన్నప్పుడు మొత్తం కొబ్బరికాయ కొట్టి ఆయనకే ఇవ్వాలి. అప్పుడు కోరిక అంటే అయినట్టు. లేకపోతే మీ మొక్కు సగమే అయింది కదా. అందుకే మరికొన్ని అట్లుంటాయి. అబద్ధమేం చెప్పలేదు, నేను నిజమే చెప్పా. బ్రాహ్మడు ఏదైనా తీసుకొచ్చి ఇస్తే అది వేరే విషయం. కాదండి నా కొబ్బరి చిప్ప పెద్దదండి అదే ఇవ్వండి అంటారు కొంతమంది. ఇదో గోల. కొంతమంది అయితే ఏంటి కొబ్బరి పచ్చడి చేసుకుందాం అనుకున్నానండి, కొంచెం పెద్ద కొబ్బరి చిప్పిస్తారని అడుగుతారు. వాళ్ళు కొబ్బరి పచ్చడి చేసుకోండి, గుడిలో కొబ్బరికాయ కావాలి. ఇప్పుడు అవునమ్మా. ఆయన అచించుడు. ఒకసారి దేవుడి విన్న దగ్గర విషయాన్ని అమ్మా పాదాపి వందన. దేవుడి దగ్గర పెట్టింది నేను చెప్ప ఒక నిమిషం కూడా ఉండేకంటే తెచ్చుకొని తినేస్తాం కదమ్మా. మరి అంతా అదే మరి. పిచ్చిగా చేస్తాం ఆ పూజ. ఇంకెందుకమ్మా మీరు చెప్పిన దాంట్లో సగం కూడా ఉండదు, అది మోక్షం. పాదాపి వందనాలమ్మా. నేనైతే అది తెలిసాక శనివారాలు కొంతమంది శనివారాలు కొట్టాలి. నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టలే మా ఇంట్లో. పచ్చడి కావాలంటే తెచ్చుకుని వంటింట్లో కొట్టుకుంటే తింటమేనప్ప. ఒక్క వ్రతాలకి పండగలు అంటే కూడా తెలియదు. కేవలం మన వినాయక చవితి వరలక్ష్మి వ్రతం తప్పదు కదా, అప్పుడు మాత్రమే కొబ్బరికాయ. నేను ఎప్పుడు విడిగా అసలు ఒక శనివారం అని ఎప్పుడు నేను కొబ్బరికాయలు అట్లా కొట్టలేదు. అదేంటో తెలియదు, మొదటి నుంచి అంతే. కొబ్బరికాయ తినాలంటే కొనుక్కోడు. ఆయన అచించుడు, చింతనముచే గ్రహింపదగిన విషయము చింత్యము. అట్లు ఎవని యొక్క స్వరూపమును గ్రహించుట సాధ్యము కాదో వాడు అచించుడు. వాడు కేవలం నేను బ్రహ్మ నేను బ్రహ్మ, బ్రహ్మం ఇలాగా బ్రహ్మం అలాగా అనగానే దొరికేస్తాడా? దొరకడం.
చింతనము చే దొరకడు, ఆచరణ చే దొరుకుతాడు. కాబట్టి అచించుడైన వాణిని ఉపాసించుట ఎట్లు? సాధారణ వ్యక్తులకు అది అసాధ్యమే అయినను గురువు యొక్క ఉపదేశం వలన వేదాంత విజ్ఞానాన్ని నిశ్చితముగా పొందిన వారికి సాధ్యము. ఆయనను నిర్వికల్పమైన మనస్సుతో ఉపాసించాలి. ముక్తి జ్ఞానం వలననే కలుగును, కావున దానినే సంపాదించవలెను అని తలంచుట కల్పము. కల్పం అంటే సంకల్పం అని అంటున్నాం కదా, మంచి సంకల్పము. కాబట్టి ఒక భావననే కల్పం అంటాం, కల్పించుకుంటాం కదండి. భావన కల్పించింది కదా, నిజమైంది కాదు కదా అది. కాబట్టి మరి కొంతకాలమునకు ఎవని మాటలో నమ్మి జ్ఞానయోగము కన్నా మించినది వేరొకటి కలదు, దానినే అవలంబిస్తాము అని తలంచుట వికల్పం అంటారు కదండి. ఫస్ట్ వినాయకుడిని ఎవరినో పూజ చేసుకుంటారు, ఏదో వెంకటేశ్వర స్వామిని. తర్వాత ఎవరో అంటారు కాదని, అందుకని ఆయన వదిలేసి మళ్ళీ అమ్మవారిని పట్టుకుంటారు, మళ్ళీ ఆయన వదిలేసి ఇంకో ఆయన్ని పట్టుకుంటారు. అంటే రకరకాలు కదా, వాళ్ళు అది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారని పాపం ఈయన కోరిక తీరుద్దాన్ని ముందుకు వస్తాడు, ఈ లోపల వదిలేస్తాడు. మళ్ళీ ఇంకో ఆయన పోనీ కదా అని ఆయన వస్తాడు, మళ్ళీ ఆయన వదిలేస్తారు. ఇదేమిటబ్బా ఇంతమందిని నేను పట్టుకుని ఆ కోరిక తీరట్లేదంటే ఎవరికి దగ్గర నువ్వు సరిగ్గా స్థిరంగా లేవు కదా, వాళ్ళు నీ దగ్గరికి రావాలి కదా. వాళ్ళు వచ్చే లోపల నువ్వు వెళ్ళిపోతే పాపం. కాబట్టి వికల్పం కలిగితే మనసు దేనిపైన దృఢముగా ఉండదు. కాబట్టి ఏ వికల్పములు లేక జ్ఞానయోగము కన్నా మించినది లేదు, దానినే అవలంబించాలి అను పరిపూర్ణమైన నమ్మకాన్ని శ్రద్ధను పొందిన మనస్సు నిర్వికల్పమైనది అవుతుంది. అంటే సునిశ్చితమైన మనస్సుతో బ్రహ్మను ఉపాసించాలి. ఉపాసన అనగా శాస్త్రమందు నిర్దేశించబడిన ఈ ఓంకారాలు తీసుకోకూడదని ఏం రూల్ లేదు, కానీ ఏంటంటే ఓంకారానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మీరు ఓం ఓం అని మామూలుగా కూడా అనుకోవచ్చు, కానీ అందులో దోషం జరిగితే అది ఓం అనాలి, ఆ దీర్ఘం రావాలి. ఆ దీర్ఘం రాకుండా అక్షరం సరిగా పలకపోతే మళ్ళీ మీరు దానివల్ల పొందవలసినది పొందలేరు. అందుకే నేను ఎప్పుడు ఎవరికి ఓంకారం చెప్పలేదు. అది శివ అనుకోండి, మీరు ఇక దాన్ని మార్చడానికి ఏం లేదు పాపం. అందుకే మరి ఆంజనేయ, వీర ఆంజనేయ, ప్రసన్నాంజనేయ అనుకోద్దని చెప్పింది. 2 అక్షరాలు ఏదో రామ, శివ, శ్రీమాత, మీ ఇష్టం, అవి చిన్న చిన్న నామ. కానీ అలా సులభంగా ఉన్నవి తీసుకున్నప్పుడు మీకు మనసు లైవ్ అవటం తేలిక, లేదా మనసు లైవ్ అవ్వదు. సరిగ్గా పలకపోతే వీరాంజనేయుడు బదులు ఇంకో ఆయన వస్తే కష్టం కదండి, వీరుడు రాకూడదు కదా. వీరాంజనేయుల్లో ఆంజనేయ అన్న శబ్దం వస్తేనే ఆంజనేయుడు వస్తాడు. ఆ ఆకారం మింగేశారు అనుకోండి, వీరజ వీరజ అనేస్తే ఎవరు వస్తారు? వీరాంజనేయ అని పూర్తిగా అనాలి. అందుకని ఏ చిన్న నామాలు అనుకోండి గొడవ ఉండదు. ఓంకారం నేను అంటే చెప్పమ్మా. కృష్ణ అన్నది పర్వాలేదు కదమ్మా, శుభ్రంగా అనాలి. అయితే ఇక్కడ మీరు క్రీ కాకుండా క్రూ అనండి అమ్మా. అలాగమ్మా. కృష్ణ, క్రీ కాదమ్మా, కృష్ణ. కృష్ణ క్రూ అంటాం కదా మనం, అవును. కృష్ణ అది అనాలి. ఎందుకంటే క్రీకి అసలు అర్థం లేదు తల్లి, చాలా మంది తెలియక అలా రాసుకుంటారు. ఉన్నది క్రూ అన్నమాట. అదే అనుకోవచ్చండి, కృష్ణ అనుకోవచ్చు, ఎందుకంటే 2 అక్షరాలు ఎప్పుడు మనకి క్షేమమే. అమ్మా వందనాలమ్మా. కాబట్టి సర్వాత్మకుండైనా ఆ బ్రహ్మం నేనే అని ఏకాగ్రంగా భావించటం ఇచ్చటి ఉపాసన. అంటే భావించడం అంటే అనుకోవటం కాదు అని చెప్పాను కదా. భావించడం అంటే ఆచరణ పెట్టాలి. నేను బ్రహ్మమును కాబట్టి అందరితో కూడా ప్రేమగానే ఉంటాను, నాకు ఎవరి యందు ద్వేషము లేదు, నేను బ్రహ్మము కాబట్టి నేను ఇలాగే ఉంటాను, నేను బ్రహ్మము కాబట్టి ఇలా మనం భావన చేస్తూ ఆచరణ పెట్టాలి. కాబట్టి ప్రతిసారి అలా అనుకుంటే నీరసం వస్తుంది కదా. అందుకని అలా అనుకోకుండా ఆచరణే బ్రహ్మం అయిపోతే గొడవలేదు కదా. అది మర్చిపోకూడదు. నేను బ్రహ్మము అన్న ఏదైతే ఉందో అది మనం మర్చిపోకుండా ఉంటే చాలు. ఈ ఉపాసన చేత జ్ఞానం సిద్ధించి సంసార బంధము నుండి ముక్తి కలుగుతుంది. త్రాడును చూసి సర్పముగా భ్రమించి భయంతో వణుకుతున్న వానికి ఇది తాడే, ఇందు సర్పము లేనే లేదు అని జ్ఞానం కలిగినప్పుడు భయం ఎలా పోవచ్చున్నదో అలాగే ఆత్మ కన్నా భిన్నముగా జగత్తు సంసారం లేనే లేవు, ఉన్నది నేనే అన్న జ్ఞానం కలిగినప్పుడు సంసారం వలన భయము పోవును.
కాబట్టి ఇంకెందుకండి భయము? ఉన్నది ఆ బ్రహ్మ. ఏది ఏది జరగాలో యథాప్రాప్తములని అవి వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. నేను కల్పించుకున్నప్పుడు వేరే అవుతుంది, ఊరుకున్నంత ఉత్తమం లేదు అని తెలుసు కదా, దాన్ని అప్లై చేస్తే చాలు. ఊరుకున్నంత ఉత్తమం లేదు అన్నది తెలుసు కదా మనకి. కాబట్టి అది ఎక్కడ పెట్టుకుంటే చాలు. రమణ మహర్షి చెప్పింది కూడా అదే, సుమ్మ ఇరు అన్నాడు ఆయన. కాబట్టి హాయిగా ఉండండి. వాళ్ళు వీళ్ళ గురించి ఏ మాత్రం కూడా మీ మనస్సుల్లోకి ఆలోచనలు రానివ్వకండి, భావములు రానివ్వకండి. ముఖ్యంగా ఈ కోపద్వేషాలు ఏవి రానివ్వకుండా మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే వాటిని మీరు దరి చేరనివ్వకూడదు. పొరపాటున కూడా వాటి యందు మనస్సుని మనం పెట్టరాదు. దానిని ఎప్పుడైతే చదివిస్తారో మీ మనసు ఆనందంగా ఉండి ఈ యొక్క ఉపాసన అనేది చక్కగా చేయగలుగుతారు. ఉపాసన ఎప్పుడైతే ఈ యొక్క అంటే ఉపాసనకి కేవలము నిష్కళంకమైన మనస్సు అంటే అర్థం ఏంటంటే భావరహితంగా మీరు ఉండగలిగినప్పుడు ఉపాసన అనేది అత్యంత శీఘ్రంగా అంటే వెంటనే ఫలిస్తుంది మీకు. అలా కాకుండా ఉపాసనకి మనము పక్కన మన యొక్క ఈ యొక్క జీవ లక్షణాలను కనుక తోడు చేస్తే అది ఉపాసన చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మీకు అందరికీ ఇది అనుభవమే. ఎందుకు మీకు సిద్ధించలేదంటే మీరు ఉపాసనతో పాటు పక్కన గురువుని, ధైర్యాన్ని, ఆచరణని పెట్టకుండా, బ్రహ్మాన్ని పెట్టకుండా ఉపాసనకి మీ జీవ లక్షణాలను తోడు చేశారు. మీలో ఈ యొక్క గుణాలన్నీ పెట్టుకున్నారు. ఆ గుణాలను మీరు తీసేయటం లేదు. ఇంకా మనసులో భయాలు ఇంకా ఏవేవో అన్ని కదా, ఇవన్నీ పెట్టుకున్నారు. జీవ లక్షణాలు నేనుని పెట్టుకున్నారు. ఉపాసన నేను రహితంగా చేయవలసింది, కానీ ఉపాసన మీరు నేనుతో చేయటం వల్ల మీరు సిద్ధి పొందలేదు. ఇది మీ అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు. కాబట్టి నేను లేని ఉపాసన చేసి చక్కగా అహం బ్రహ్మాస్మి స్థితి పొందండి. శుభం భూయాత్.